హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ లో ఇవాళ మనం ఆపరేషనల్ రీసెర్చ్ లో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ గురించి చూద్దాము. అసలు ఆపరేషనల్ రీసెర్చ్ అంటే ఏంటంటే, ఏదైతే మనకి డెసిషన్ మేకింగ్ తీసుకుంటుందో మేనేజ్మెంట్, అప్పుడు రకరకాల మ్యాథమెటికల్ మోడల్స్, స్టాటిస్టిక్స్ యూజ్ చేస్తుంది అనమాట. అంటే రకరకాల అనలిటికల్ టెక్నిక్స్ అనేది యూజ్ చేస్తుంది. ఎందుకు అంటే టు ఫైండ్ ద బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్, అంటే బెస్ట్ సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి. ఇప్పుడు ఒక బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు మనం ఎలా అనుకుంటాము, రిసోర్సెస్ అనేవి తక్కువగా వాడాలి, అలాగే మా ప్రాఫిట్ అనేది ఎఫిషియన్సీ పెంచుకోవాలి, అంటే ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ కోసం, అలాగే మన ఎక్స్పెన్సెస్ ని తగ్గించుకోవడానికి, మన టైము, మ్యాన్ పవర్, మెషిన్స్ ఇవన్నీ కొంచెం తగ్గించి రిసోర్సెస్ ని లిమిటెడ్ గా యూజ్ చేస్తూ మనం ప్రాఫిట్ ని ఎలా గెయిన్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ ఆపరేషనల్ రీసెర్చ్ ద్వారా ఇదొక మ్యాథమెటికల్ టెక్నిక్ అనమాట. ఎనలిటికల్ టెక్నిక్స్ యూజ్ చేసి మనం చేస్తామంట. ఆపరేషనల్ అని ఎందుకు పేరు పెట్టారంటే, ఆపరేషన్ అంటే ఏంటంటే ఇక్కడ ఆపరేషన్స్ ఆఫ్ ద బిజినెస్ అని, అంటే బిజినెస్ లో జరిగే డే టు డే కార్యకలాపాలు, ఈ కార్యకలాపాలని ఎంత ఎఫిషియెంట్ గా మనం యూటిలైజ్ చేసుకోవాలి, ఎంత ఎఫిషియెంట్ గా చేయగలం అనేది ఒక మ్యాథమెటికల్ మోడల్ ద్వారా, ఒక స్టాటిస్టిక్స్ ద్వారా మనకి చెప్పారు. సో అందుకనే ఇది ఆపరేషనల్ రీసెర్చ్ అయింది. ఆపరేషనల్ రీసెర్చ్ హెల్ప్స్ ద మేనేజర్స్ డిసైడ్ వాట్ ఈస్ ద బెస్ట్ వే టు యూజ్ ద లిమిటెడ్ రిసోర్సెస్, అంటే మన యొక్క ఏవైతే మనకి వనరులు, ఏదైతే రిసోర్సెస్ అవైలబిలిటీలో ఉన్నాయో దాన్ని తక్కువ యూజ్ చేస్తూ మనం ఏ విధంగా, మనకి రిసోర్సెస్ ఏమేమి ఉంటాయి, మనీ ఉంటది, టైం ఉంటది, మ్యాన్ పవర్ ఉంటది, మెషిన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా తక్కువగా యూజ్ చేస్తూ ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఎలా పెంచుకోవాలి అనేది ఈ ఆపరేషనల్ రీసెర్చ్ లో ఒక మ్యాథమెటికల్ మోడల్స్ లో చూపిస్తారనమాట. ఓకేనా. ద కీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆపరేషనల్ రీసెర్చ్, మెయిన్ గా ఆపరేషనల్ రీసెర్చ్ చేయడానికి కారణాలు ఏంటంటే టు మాక్సిమైజ్ ద ప్రాఫిట్ ఆర్ ఎఫిషియన్సీ, టు మినిమైజ్ ద కాస్ట్, టైమ్ ఆర్ రిస్క్, అంటే ప్రాఫిట్ అనేది పెంచుకోవడానికి, అలాగే కాస్ట్ తగ్గించుకోవడానికి, మెయిన్ గా టైం ని మేనేజ్ చేయడానికి, రిస్క్ తగ్గించుకోవడానికి, అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. టు మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ స్కార్స్ రిసోర్సెస్, ఏవైతే రిసోర్సెస్ మనకి లిమిటెడ్ గా ఉన్నాయో వాటిని బెటర్ గా యూజ్ చేసుకోవడానికి, బెస్ట్ గా యూజ్ చేసుకునేటట్టు. టు సపోర్ట్ ద సైంటిఫిక్ అండ్ రేషనల్ డెసిషన్ మేకింగ్, అంటే రేషనల్ డెసిషన్ మేకింగ్ అంటే ఏంటి, కరెక్ట్ డెసిషన్ మేకింగ్ కి, అలాగే సైంటిఫిక్ అంటే ట్రెడిషనల్ గా కాకుండా మనం అకార్డింగ్ టు ద టెక్నాలజీ, అకార్డింగ్ టు ద థింగ్స్ మనం ఏ విధంగా చేంజ్ అవుతున్నాం, అంటే వరల్డ్ ఎలా చేంజ్ అవుతుందో దాన్ని బట్టి మనం డెసిషన్స్ తీసుకోవడాన్ని సైంటిఫిక్ డెసిషన్ అంటారు. ఓకేనా. ట్రెడిషనల్ డెసిషన్స్ అంటే ఒక బిజినెస్ కి ఒక మాన్యువల్ ఉంటది, దాని ప్రకారం మనం డెసిషన్స్ అనేవి ఫాలో అయిపోతాం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం. అలా కాకుండా సైంటిఫిక్ డెసిషన్స్ అంటే మనకి అకార్డింగ్ టు ద ఎన్వైరన్మెంట్ మనం చేంజ్ అవుతూ డెసిషన్ తీసుకోవడం. సో అలాంటి రేషనల్ డెసిషన్ అనేది ఆపరేషనల్ రీసెర్చ్ ద్వారా, ఆపరేషనల్ టెక్నిక్స్ ద్వారా మనకి ఉపయోగపడుతుంది అనమాట. సో మనం ఫస్ట్ సమ్స్ లోకి వెళ్ళిపోవాలి. సో ఇక్కడతో ఇంకా అర్థమైందని అనుకుంటున్నాను. సో రకరకాల మోడల్స్ ఉన్నాయి ఆపరేషనల్ రీసెర్చ్ లో. లీనియర్ ప్రోగ్రామింగ్ మోడల్ అని, ట్రాన్స్పోర్టేషన్ మోడల్ అని, అసైన్మెంట్ మోడల్ అని, క్యూయింగ్ థియరీ అని, ఇన్వెంటరీ మోడల్స్ అని, గేమ్ థియరీ, సిమ్యులేషన్, నెట్వర్క్ అనాలిసిస్, పర్టన్ సిపిఎం. ఇందులో మనకి ఏమి ఇంపార్టెంట్, మనకి ఎంబీఏ వాళ్ళకి యూజీసీ నెట్లో ఏమేమి అడుగుతున్నారంటే లీనియర్ ప్రోగ్రామింగ్ సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ మోడల్, అలాగే పర్టన్ సిపిఎం ఎక్కువ అడుగుతాడు. ఓకేనా. సో అసలు ట్రాన్స్పోర్టేషన్ మోడల్ ఇవాళ చూద్దాము. ట్రాన్స్పోర్టేషన్ మోడల్ ఇస్ స్పెషల్ టైప్ ఆఫ్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్. ఈ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం అంటే ఏంటనేది నేను మళ్ళీ విడిగా క్లాస్ తీసుకుంటాను. ట్రాన్స్పోర్టేషన్ మోడల్లో మనకి లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం కి సంబంధించిన ఒక టైప్ అనమాట ఇది. ఓకేనా. ట్రాన్స్పోర్టేషన్ మోడల్ అనేది ఇట్ పర్పసెస్, అసలు దీని పర్పస్ ఏంటో తెలుసుకుందాం. ట్రాన్స్పోర్టేషన్ మోడల్ అసలు ఎందుకు అవసరం, ఎందుకు కనుక్కుంటాం మనం అనేది. ఇట్ పర్పసెస్ టు డిటర్మైన్ ద మినిమం ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. మెయిన్ పేర్లోనే ఉంది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది తగ్గించుకోవడానికి, మినిమం చేయడానికి, ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ గూడ్స్ అండ్ ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్, అంటే రకరకాల ఫ్యాక్టరీస్, వేర్ హౌసెస్, ఇలా అక్కడ నుంచి మనకి ట్రాన్స్పోర్ట్ అవుతా ఉంటాయి కదా, అంటే మల్టీ డెస్టినేషన్స్ కి మనం పంపించాల్సి వస్తుంది. అలాగే మన సప్లై అండ్ డిమాండ్ అనేది కన్స్ట్రెయిన్ రాకుండా, అంటే తక్కువ కాకుండా, మన సప్లై, మన ఎంత డిమాండ్ ఉందో అంత సప్లై కలెక్ట్ చేయగలగాలి. సో దానికోసం మన ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఏమో మనం మినిమం అవ్వాలి. ఇప్పుడు కరెక్ట్ టైంలో సప్లై చేసాం అనుకోండి, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గుతుంది. ఇప్పుడు ఒకేసారి ఇప్పుడు నా దగ్గర డిమాండ్ అనేది ఉంది కానీ సప్లై తక్కువ ఉంది అనుకోండి, మళ్ళీ ఒకే ప్లేస్ కి ఒక 2-3 సార్లు పంపించాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. సో ఇవన్నీ డిటర్మైన్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ అనేవి ఉన్నాయి. అవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ మోడల్ లో మనం చూస్తాం అనమాట. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు మినిమైజ్ ద టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్,
అలాగే సప్లై డిమాండ్, ఎంత డిమాండ్ ఉందో అంత సప్లై చేసేటట్టుగా ఈక్వేట్ చేసేటట్టుగా ఎన్షూర్ చేస్తుంది. అలాగే రిసోర్సెస్ ని మనం ఎఫిషియెంట్ గా యూజ్ చేయడానికి ఆప్టిమల్ డిస్ట్రిబ్యూషన్ డెసిషన్స్, కరెక్ట్ గా డిస్ట్రిబ్యూషన్ చేసే డెసిషన్స్ ని మనం చూస్తాం. అందుకే ఆప్టిమల్ డిస్ట్రిబ్యూషన్, ఇనీషియల్ ఫీజబుల్ సొల్యూషన్ ఇవన్నీ ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్ మోడల్లో మెయిన్ గా ఎలిమెంట్స్ ఏమేమి చూస్తామంటే సోర్సెస్ అంటే ఏంటంటే ఎక్కడెక్కడికి మనం సప్లై చేయాలి, ఆ సప్లై పాయింట్సే మనకి సోర్సెస్ అన్నమాట. ఇప్పుడు ఫ్యాక్టరీస్ కి మనం సప్లై చేస్తాం అనుకోండి, అది ఒక సోర్స్ మనకి. అలాగే డెస్టినేషన్ అంటే డిమాండ్ పాయింట్స్, ఎక్కడ మనకి డిమాండ్ ఉంది, ఏ మార్కెట్ లో డిమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో బాగా డిమాండ్ ఉంది, లేదంటే మనకి వేరే ఎక్కడో ప్లేస్ లో చెన్నైలో డిమాండ్ ఉంది అంటే ఆ డెస్టినేషన్ ఎక్కడైతే మనం ప్రొడక్ట్ ని రీచ్ చేస్తున్నామో దాన్ని డెస్టినేషన్ అంటారు. సప్లై క్వాంటిటీ అవైలబుల్ అట్ ఈచ్ సోర్స్. అలాగే సప్లై అంటే మనం ఇప్పుడు సప్లయర్స్ ఉంటారు కదా మన తరపున, సో ఆ క్వాంటిటీని ఎంత వరకు మనం సప్లై చేయగలం, అలాగే ఎంత డిమాండ్ అనేది ఉంది డెస్టినేషన్ లో, అంటే మనకి ఇప్పుడు ఆ మార్కెట్ ప్లేస్ లో ఎంత డిమాండ్ ఉంది, మనం ఎంత సప్లై చేయగలం, దానికి అయ్యే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎంత, ఇవన్నీ కూడా మనం ఈ మోడల్స్ లో కనుక్కుంటాం అన్నమాట. టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్. ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ అనేవి రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్, ఇంకోటి అన్బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఎందుకు కనుక్కుంటామో చూసాం కదా. సో అసలు కనుక్కోవడానికి 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఏంటంటే బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఏంటంటే సప్లై ఎంత ఉందో డిమాండ్ ఎంత ఉందో సప్లై కూడా అంతే ఈక్వేట్ గా ఉంటే అది బ్యాలెన్స్డ్ సప్లై ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుంది. లేదు సప్లై డిమాండ్ ఈక్వల్ గా లేకపోతే అప్పుడు మనం డమ్మీ రో గానీ డమ్మీ కాలం గానీ తీసుకుంటాం. అది ఏంటి, సప్లై టోటల్ డిమాండ్ ఈక్వేట్ అవటం ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ మనం సమ్స్ లో చూస్తాం. ఇవి టైప్స్. అయితే ఇందులో మనం ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అనేది కనుక్కుంటాం అనమాట. ఓకేనా. ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ కనుక్కోవడానికి మన మెథడ్స్ ఏంటి అంటే నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్. ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అంటే ఏంటి, బెస్ట్ సొల్యూషన్ అని. ఓకేనా. కనుక్కోవడానికి మనకి ఏంటంటే నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్ ఒకటి ఉంది, నెక్స్ట్ లీస్ట్ కాస్ట్ మెథడ్ ఒకటి ఉంది, నెక్స్ట్ ది ఓగల్స్ అప్రోప్రియేషన్ మెథడ్ ఒకటి ఉంది. ఓకేనా. నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్ లో మనకు టాప్ లెఫ్ట్ కార్నర్ లో స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇదేంటి అనేది అందులో చూస్తాం, అందుకే లోపలికి వెళ్ళి నేను చెప్పట్లేదు. సో ఇందులో బెస్ట్ మెథడ్ ఇదేంటంటే ఈజీ బట్ నాట్ కాస్ట్ ఎఫిషియెంట్. నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్ ఏంటంటే ఈజీగా కనుక్కోగలం కానీ ఇది మనకు అంత కాస్ట్ ఎఫిషియెంట్ గా ఉండదు. మన ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ని అంత ఎఫిషియెంట్ గా మినిమైజ్ చేసి అన్ని యూటిలైజ్ చేసుకునేటట్టు ఉండదు అనమాట. ఇది లీస్ట్ కాస్ట్ మెథడ్ ఏంటంటే లోవర్ కాస్ట్ సెల్ ఫస్ట్ తీసుకుంటాం. ఇది ఎలా అలొకేట్ చేస్తాం అనేది ఇప్పుడు సమ్స్ లో చూస్తాం. కానీ ఇది నార్త్ వెస్ట్ కార్నర్ కన్నా బెటర్. అయితే దీనికన్నా బెటర్ ఏంటంటే ఓగల్స్ అప్రోప్రియేషన్ మెథడ్. ఇదేంటంటే పెనాల్టీ కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. పెనాల్టీస్ అంటే ఏంటో చూద్దాం. గివ్ సొల్యూషన్ క్లోజెస్ట్ టు ద ఆప్టిమల్ మోస్ట్ ప్రిఫర్డ్ మెథడ్. అన్నిటికంటే బెస్ట్ మెథడ్ ఇది. సెకండ్ ఇంకో టైప్ ఏంటంటే ఆప్టిమల్ సొల్యూషన్. ఇప్పుడు ఇనిషియల్ ఫీజిబుల్ సొల్యూషన్ కనుక్కున్న తర్వాత మనం ఆప్టిమల్ సొల్యూషన్ కనుక్కుంటాం. అదేంటి అంటే అది 2 మెథడ్స్ లో కనుక్కుంటాం. ఫస్ట్ ఏమో ఇనిషియల్ ఫీజిబుల్ సొల్యూషన్ కనుక్కుంటాం, దానికి 3 టైప్స్ లో కనుక్కోవచ్చు. ఒకటి నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్, లీస్ట్ కాస్ట్ మెథడ్, నెక్స్ట్ ఓగల్స్ అప్రోప్రియేషన్ మెథడ్. నెక్స్ట్ దీనికి ఆప్టిమల్ సొల్యూషన్ అనేది కొనుక్కున్నాం, అది మోడీ మెథడ్. దీన్ని మోడిఫైడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ ఆర్ యూవీ మెథడ్ అంటారు, లేదా స్టెప్పింగ్ స్టోన్ మెథడ్. ఇంకో మెథడ్ ఏంటంటే స్టెప్పింగ్ స్టోన్ మెథడ్. ఓకేనా. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోదాం. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ లో సామాన్యంగా ఇలా ఉంటది స్ట్రక్చర్. చూడండి, ఇక్కడేమో డెస్టినేషన్స్ ఉంటాయి, అంటే ఎక్కడెక్కడ ఏ మార్కెట్స్ కి మనం D1 అనే మార్కెట్, D2 మార్కెట్, D3, D4 ఏమేం ప్లేసెస్ కి రీచ్ అవ్వాలి మనం అవి. అలాగే అక్కడ ఎంత సప్లై ఉంది. ఓకేనా. S1, S2, S3, S4 4 సెంటర్స్ లోను ఎంత సప్లై ఉంది. అలాగే మన ఈ 4 సెంటర్స్ కి మనకి ఎంత డిమాండ్ ఉంది. అలాగే ఎక్కడెక్కడ నుంచి మనకి సోర్స్ అనేది రావాలి, అక్కడ నుంచి రావాలి. అసలు మెయిన్ మనకి ఫ్యాక్టరీ నుంచే కదా మనకి వెళ్తుంది, మనమే కదా. ఇప్పుడు మన మ్యానుఫ్యాక్చరర్స్ అనుకోండి, మన ఫ్యాక్టరీ నుంచి ఈ 4 ప్లేసెస్ కి వెళ్తుంది మన ప్రోడక్ట్. ఓకే, ఇది స్ట్రక్చర్ అనమాట. ఇలా రాస్తాం మనం డయాగ్రామ్ అనేది. ఇదేంటి అనేది మనం సమ్స్ లో చూద్దామే. ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం లో నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్. ఓకేనా, సీరియస్ గా వినండి.
An introduction to transportation problem has been discussed in the previous section. Find the initial feasible solution using the northwest corner method discussed below. ఇక్కడ చూడండి మనకు ఒక ప్రాబ్లం ఇచ్చారు. ఇక్కడ మనకి 3, 1, 7, 4 ఇలా ఇచ్చారు. ఇవి డెస్టినేషన్స్ అన్నమాట. ఓకే, టోటల్ మనకి ఇంత ఫస్ట్ డెస్టినేషన్ లో 250 ఉంది డిమాండ్. సెకండ్ డెస్టినేషన్ లో మనకి డిమాండ్ ఎంత ఉంది? 350. థర్డ్ డెస్టినేషన్ లో 400. అలాగే ఫోర్త్ డెస్టినేషన్ లో 200. సప్లై ఎంత ఉంది? 300 ఉంది, 400 ఉంది, 500 ఉంది. సోర్సెస్ అంటే 3 ఫ్యాక్టరీస్ నుంచి వెళ్తున్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 ప్లేసెస్ కి వెళ్తున్నాయి. 4 ప్లేసెస్ లోను డిమాండ్ ఎంత ఉందంట. D1 అనే ప్లేస్ లో అంటే హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్, వైజాగ్ ఏవో ఉన్నాయి, ఏదో ఒక ప్లేస్, చెన్నై, కలకత్తా ఇలా. సో అక్కడ డిమాండ్ ఇలా ఉంది, మన సప్లై ఇలా ఉంది. ఓకేనా? ఇక్కడ డిమాండ్ అనేది యాడ్ చేస్తే ఇది డిమాండ్ ఉండి 250 ప్లస్ 350. ఓకేనా? 250 ప్లస్ 350 ఎంత? 600. 600 ప్లస్ 400 ఎంత? 1000 ప్లస్ 200 అంటే 1200. డిమాండ్ యాడ్ చేస్తే 1200. సప్లై చూడండి 300 ప్లస్ 400 700 ప్లస్ 500 1200. అంటే డిమాండ్ సప్లై రెండు ఈక్వల్ గా ఉన్నాయి. అంటే డిమాండ్ ఎంత కావాలో అంత అన్ని టన్స్, ఫర్ ఎగ్జాంపుల్ 1200 టన్స్ అనుకుందాం, అంటే సప్లై కూడా అంతే టన్స్ ప్రొవైడ్ చేయగలదు. అంటే ఇట్స్ ఏ బ్యాలెన్స్డ్ ప్రాబ్లం. అర్థమైందా మీకు? బ్యాలెన్స్డ్ అనమాట. బ్యాలెన్స్డ్ గా ఉంది. డిమాండ్ ఎంత ఉందో సప్లై కూడా అంతే ఉంది కాబట్టి ఇది బ్యాలెన్స్డ్ ప్రాబ్లం. అన్బ్యాలెన్స్డ్ అంటే రెండు ఈక్వల్ గా ఉండవు. అది ఇందాక నేను చెప్పింది. ఇప్పుడు అర్థమైంది కదా? సో ఇది బ్యాలెన్స్డ్ ప్రాబ్లము. ఇప్పుడు నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్ లోకి వెళ్తున్నాం మనం. నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్ లో మనం ఎలా కనుక్కోవాలనేది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ నార్త్ వెస్ట్ కార్నర్ అంటే ఫస్ట్ సెల్ అండి. ఒకటే మీరు గుర్తుంచుకోండి. ఫస్ట్ వీటిని ఒక్కొక్కటి 1 సెల్ అనుకున్నాం. 1, 2 ఇలా ఇవన్నీ సెల్స్ అంటే ఫస్ట్ కార్నర్ సెల్ అంటే మన లెఫ్ట్ సైడ్ లో ఉన్న కార్నర్ సెల్ ని నార్త్ వెస్ట్ కార్నర్ సెల్ అంటారు. సో ఇందులో మనం ఏం చేయాలంటే దీన్ని ఏంటి, ఇది వెర్టికల్ గా ఉంది కదా, ఓకేనా? ఇది కాలం అంటాం, అవునా? ఇలా హారిజెంటల్ గా ఉన్నదాన్ని రో అంటాం. అది తెలుసు కదా మనకి. ఇది కాలం, ఇది రో. ఓకే, సో మనకి ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఇది ఈ సెల్ అనేది ఎక్కడ ఉందండి? O1 D1 లో ఉంది, అవునా? డెస్టినేషన్ D1 O1 అనే ఇందులో ఉంది, O1 అనే సోర్స్ లో ఉంది. సో మనం దీనికి వెర్టికల్ గా చూడండి 250 ఉంది డిమాండ్. దీనికి హారిజెంటల్ గా చూడండి ఎదురుకుండా సప్లై ఎంత ఉంది? 300. ఈ రెండింటిని కంపేర్ చేసుకోవాలి. ఈ రెండిట్లో ఏది మినిమమో దాన్ని ఈ సెల్ కి అలొకేట్ చేయాలి. ఈ 3 అనే సెల్ కి. ఓకేనా? సో 3 అనే సెల్ కి మనం ఇక్కడ అలొకేట్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి నేను ఎంత 250 ఉంది, ఇక్కడ 300 ఉంది. సో మనం ఫస్ట్ ఎంత 250 అలొకేట్ చేసేస్తున్నాం. 250 అలొకేట్ చేస్తున్నానంటే ఇది ఎలా ఉంది మనకి? వెర్టికల్ గా కాలం లో ఉంది. సో ఈ కాలం మొత్తం మనం ఎప్పుడైతే 250 మనం అలొకేట్ చేసామో ఇక్కడ 0 అయిపోయింది కాబట్టి ఈ కాలం అంతా మనం క్యాన్సిల్ చేసేసుకోవాలి. ఓకేనా? సో ఈ 250 అనేది అలొకేట్ చేస్తాం కాబట్టి సప్లైలో అంటే 300 సప్లై చేయాలంట, 250 సప్లై చేసేసాం. ఇంకా ఎంత సప్లై చేయాలి? 50. సో అది 50 మిగిలి ఉంది. సో అది మనం గుర్తుంచుకోవాలి, అది ఉంచుకోవాలి అంతే. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఒక రో అనేది క్యాన్సిల్ అయిపోయింది, అవునా? అదే ఒక కాలం అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఏమున్నాయి? 1, 7, 4, 6, 5, 9, 3, 3, 2. ఇప్పుడు నెక్స్ట్ లీస్ట్ కార్నర్ ఏంటో చూసుకోవాలన్నమాట. ఓకేనా? సో 1 అనేది మనకి నెక్స్ట్ ఉంది, అవునా? కార్నర్ లో. సో మనం ఏం చేయాలి? అదే ఇచ్చాడు ఇక్కడ చూడండి. నేను ఇక్కడ సొల్యూషన్ లో అకార్డింగ్ టు ద నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్ O1 D1 has to be starting point, that is northwest corner of the table. Each and every value in the cell is considered as a cost per transportation. Compare the demand of the column D1 and supply for the source and allocate the minimum to the cell as shown in the figure. ఇక్కడ ఏంటంటే దీన్ని మనం ఈచ్ కాస్ట్ సెల్స్ అని అనుకుంటే మనం ఏం చేయాలంటే ఇందులో ఏది కార్నర్ లో ఉంది, ఫస్ట్ కార్నర్ అంటే నార్త్ వెస్ట్ కార్నర్ లో ఏది ఉంది, ఇక్కడే కదా నేను చెప్పాను కదా, ఫస్ట్ సెల్ కి అలొకేట్ చేయడం ఏం లేదు నార్త్ వెస్ట్ కార్నర్ అంటే. ఆ తర్వాత ఇక్కడ ఇది వెర్టికల్ గా మనకి ఎందుకు క్యాన్సిల్ అయిందో చూపించాను కదా. సో ఇంకేం మిగిలి ఉన్నాయి? 1, 7, 4, 6, 5, 9, 3, 3, 2 ఇది మిగిలి ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం మళ్ళీ నార్త్ వెస్ట్ కార్నర్ కి వచ్చేటప్పటికి ఫస్ట్ సెల్ ఏ ఉంది? ఇది ఉంది, 1 ఉంది. సో చూద్దామే.
1 ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ 1 దగ్గర ఇప్పుడు దీనికి ఎదురుగుండా ఏముంది, దీనికి ఎదురుగుండా ఏమో 50 ఉంది, దీనికి తిన్నగా కాలంలో ఏముంది అంటే డిమాండ్ 300 ఉంది, ఇక్కడ 300 ఉంది, ఇక్కడ 50 ఉంది, ఏది మినిమమ్ 50. సో ఈ 50 అనేది ఇక్కడ అలొకేట్ చేసేస్తాం. 50 అనేది మినిమం కాబట్టి అలొకేట్ చేయగానే ఇక్కడ 0 అయిపోద్ది. అలాగే ఈ 50 ఇక్కడ మైనస్ చేస్తాం, అప్పుడు ఏమవుద్ది, ఇక్కడ 300 అయిపోయింది. సో ఇది మనకి రోలో 50 ఉంది, ఆ రోలో 50 ఉంది క్యాన్సిల్ అయింది కాబట్టి ఈ రో మొత్తం క్యాన్సిల్ అయిపోద్ది. ఓకేనా, రోలో ఉంది కాబట్టి రోలో ఉన్నది క్యాన్సిల్ అయింది కాబట్టి రో మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఏముంటాయి, 6, 5, 9, 3, 3, 2 ఈ రిమైనింగ్ ఉంది. ఇది మొత్తము ఒక బాక్స్ అనుకోండి. ఈ బాక్స్ లో లాస్ట్ మనకు కార్నర్ గా ఏముంది, నార్త్ అంటే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ కార్నర్ ఏముంది, నార్త్ వెస్ట్ అంటేనే అదే, అంటే ఫస్ట్ కార్నర్ 6 ఉంది. నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ 4 బాక్సుల్లో ఇంకా ఏముంది అంటే 6 ఉంది, ఈ ఫస్ట్ కార్నర్ ఇదే. మాకు ఇంకా ఈ 2 మనం పట్టించుకోకూడదు, ఇదంతా పట్టించుకోకూడదు, ఇది మట్టిగా తీసుకోవాలి. ఇప్పుడు ఇది చూడండి, దీనికి ఎదురుగుండా అది కాలం వైజ్ గా ఎంత ఉంది, 300 ఉంది. అలాగే రో వైజ్ గా చూస్తే 400 ఉంది. ఇప్పుడు కాలం వైజ్ లో 300 మినిమం కాబట్టి ఈ 300 ఈ 6 కి మనం అలొకేట్ చేసేస్తాం. ఇదే నార్త్ వెస్ట్ కార్నర్ కాబట్టి. సో అలొకేట్ చేయగానే మనకి 300 అనేది క్యాన్సిల్ అయిపోయి 0 వచ్చేసింది. ఇక్కడేమో 400 లో 300 మైనస్ అయిపోయింది, 300 అలొకేట్ చేస్తాం కదా, మైనస్ అయిపోయి 100 మిగిలింది అనమాట. ఓకే, సో 300 అనేది కాలంలో ఉందా, రోలో ఉందా, కాలంలో ఉంది, ఇలా ఉంది 300 అనేది. ఇక్కడే కదా 0 అయిపోయింది. సో ఈ కాలం మొత్తం మనం క్యాన్సిల్ చేసేసుకోవాలి. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి, 5, 9, 3, 2 ఇదో డబ్బా, ఈ డబ్బా మిగిలింది. ఈ డబ్బాలో మనం నార్త్ వెస్ట్ కార్నర్ అంటే 5 వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. అదే ఇప్పుడు ఈ డబ్బాలో మనకి ఏం మిగిలిందండి, 5, 9, 3, 2లో ఇక్కడ ఈ డబ్బాలో చూస్తే నార్త్ వెస్ట్ కార్నర్ ఇది ఉంది, ఇదేనా లెఫ్ట్ సైడ్ ఫస్ట్ కార్నర్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే కంపేర్ చేసుకోవాలి. కాలంలో ఏమో 400 ఉంది, ఓకే, అలాగే ఇక్కడ రోలో ఏమో మళ్ళీ 100 ఉంది. సో ఆ 100 మనం అలొకేట్ చేసేస్తే 100 క్యాన్సిల్ అయిపోయి 0 అయిపోద్ది. సో ఇది రోలో ఉంది కాబట్టి ఈ రో మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, అలాగే ఇక్కడ కాలంలో ఏమవుతుందంటే ఈ 400 కాస్త 300 అయిపోతుంది, ఎందుకంటే 100 మనం అలొకేట్ చేసేసాం కాబట్టి. ఓకేనా, సో ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఏమో మిగిలాయి మనకి 9, 3, 2. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 3, 2 ఇక్కడ మనకి నార్త్ వెస్ట్ కార్నర్ ఏంటి, ఇదే అవునా, ఇది ఇలా ఉంది, ఎల్ షేప్ లో ఇలా ఉంది, మనకి మిగిలింది. ఇప్పుడు ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోయింది కదా, సారీ ఇదంతా క్యాన్సిల్ అయిపోయింది కదా, మనకి ఇంకా ఏం మిగిలాయి, 3, 2. సో 3, 2 మిగిలాయి కాబట్టి ఈ 3, 2లో మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇదే కదా నార్త్ వెస్ట్ కార్నర్. సో దీంట్లో కంపేర్ చేసుకోండి, 300 ఉంది, ఇంకోటి ఏముంది 200 ఉంది, ఇందులో మనకి ఇంకోటి ఏముంది 500 ఉంది, సారీ 500 ఉంది, 500 ఉంది, 300 ఉంది. ఏం అలొకేట్ చేస్తాం, 300 అలొకేట్ చేసేస్తాం. 300 అలొకేట్ చేయగానే ఏమవుతుంది, ఇంకా మిగిలింది ఏంటి, ఇది ఒక్క సెల్. సో ఇక్కడ ఏమైపోయింది, 300 పోయి 200 అయిపోయింది. ఓకేనా, ఈ సెల్ కి ఎదురుగుండా అంటే వెర్టికల్ గా ఎలా ఎంత ఉంది, 200 ఉంది, ఇక్కడ కూడా 200 ఉంది. సో ఈ 2 క్యాన్సిల్ చేసి ఈ 200 ఏం చేస్తామంటే ఇక్కడ అలొకేట్ చేస్తాం, ఏదైతే మిగిలింది ఉందో దానికి అలొకేట్ చేసేస్తాం. ఓకేనా, మరి ఇంకా లాస్ట్ ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇవన్నీ సెల్స్ కి అలొకేట్ చేసిన సెల్స్ ఉన్నాయి కదా, 3 ఏమో 250 అలొకేట్ చేసాం, అలాగే 1 50 అలొకేట్ చేసాం, అలాగే 6 కి 300, 5 కి 100 ఇలా అలొకేట్ చేసాం కదా, అవన్నీ కూడా మనం మల్టిప్లై చేయాలి. 250 into 3, 50 plus 1, 50 into 1 అంతే కదా. అలాగే 6 into 300, 5 into 100 ఏమేమి సెల్స్ కి అలొకేట్ చేసామో ఆ సెల్ నెంబర్స్ తో ఈ అలొకేట్ చేసిన నెంబర్ ని మల్టిప్లై చేయాలి. 250 into 3, 50 into 1, 300 into సెల్ వాల్యూ. సెల్ వాల్యూ అంటే ఇది కాస్ట్ అనమాట. ఓకేనా, చెప్పాను కదా సెల్ వాల్యూస్ అన్ని కూడా కాస్ట్ కింద లెక్క. సో 250 into 3, 50 into 1, 300 into 6, 100 into 5 ఇలా అన్ని మనం మల్టిప్లై చేసుకుని యాడ్ చేసుకుంటే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది, 4400. సో నెక్స్ట్ చూద్దాము ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ లో లీస్ట్ కాస్ట్ సెల్ మెథడ్. ఈ లీస్ట్ కాస్ట్ సెల్ మెథడ్ లో ఏంటి అంటే నార్త్ వెస్ట్ కార్నర్ లో ఇప్పటి వరకు మనం ఏం చేసాం, ఏదైతే ఫస్ట్ లెఫ్ట్ కార్నర్ లో ఏముందో దాన్ని తీసుకుంటూ మనం ఏది మినిమం డిమాండ్లు సప్లైతో కంపేర్ చేసుకుని మినిమంది
మనం దానికి అలొకేట్ చేసుకుంటూ చేసాం కదా. లీస్ట్ కాస్ట్ సెల్ మెథడ్ లో ఏంటంటే నేను సేమ్ ప్రాబ్లం తీసుకుంటున్నాను, దీనికి లీస్ట్ కాస్ట్ సెల్ మెథడ్ చూద్దాం. నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్ చూసాం కదా. ఇందులో ఏంటంటే మనం ప్రతి సెల్స్ లో ఒక్కొక్క నెంబర్స్ ఉన్నాయి కదా, దీన్ని కాస్ట్ అంటామని చెప్పాను కదా. సో ఇందులో ఏది మినిమం కాస్ట్, ఇక్కడ చూడండి 1 అనేది ఉంది, ఓకేనా. ఇక్కడ చూడండి 3, 1, 7, 4 ఇలా అన్ని సెల్స్ ఉన్నాయి, అన్ని నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ చాలా. సో ఆ నెంబర్స్ లో ఏది మినిమం గా ఉంది, ఇక్కడ 1 అనేది ఉంది, అవునా. సో ఈ 1 కి మనం ఏం చేయాలి అంటే చూడండి, ఇప్పుడు ఈ 1 కి ఏం చేయాలి నెక్స్ట్ చూద్దాం. ఈ 1 లో మనకి దీని ఎదురుగుండా ఏముంది, రోలో సప్లై ఎంత ఉంది, 300 ఉంది. దీనికేమో సప్లై 300 ఉంది, దీనికి ఎదురుగుండా డిమాండ్ ఎంత ఉంది, 350 ఉంది, ఓకేనా. సో వెర్టికల్ గా డిమాండ్ ఏమో మనకి 350 ఉంది, రో హారిజంటల్ గా ఏమో సప్లై ఎంత ఉంది మనకి 300 ఉంది. సో సప్లై డిమాండ్ కంపేర్ చేసుకుంటాం. ఇందులో మినిమం ఎంత, 300. సేమ్ ప్రొసీజర్ నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్ లాగానే. ఇందులో సప్లై ఎక్కువ ఉందా, డిమాండ్ ఎక్కువ, డిమాండ్ తక్కువ ఉందా. సో సప్లై తక్కువ ఉంది, సప్లై ఎంత ఉంది 300. ఈ 300 అనేది మనం అలొకేట్ చేసేస్తాం అనమాట ఈ లీస్ట్ సెల్ కి. అందుకని లీస్ట్ కాస్ట్ సెల్ మెథడ్ అన్నాడు, ఓకేనా. అంటే ఏదైతే లీస్ట్ కాస్ట్ సెల్ ఉందో ఆ సెల్ కి ఫస్ట్ మనం అలొకేట్ చేసేస్తాం. చేశాక ఈ 300 క్యాన్సిల్ అయిపోయింది, 0 అయిపోయింది. ఇక్కడేమో 50 ఉంది, 350 లో 300 పోయింది కాబట్టి 50 ఉంది. నెక్స్ట్ చూద్దాం. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మనకి ఏంటంటే ఎక్కడ మనకి రో వైజ్ కదా, సప్లై అనేది రో వైజే కదా ఉంటది. సో సప్లై ఫస్ట్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఈ రో మొత్తం మనకి క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏమైతుంది, ఇదంతా రో క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఈ డబ్బా మాత్రమే ఉంది, అవునా. ఈ సెల్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈ సెల్స్ లో మనం లీస్ట్ చూడాలి. ఇప్పుడు మళ్ళీ ఈ లీస్ట్ లో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. అప్పుడు మీరు ఏదైనా వేయచ్చు, ఓకేనా. ఇక్కడ O2 D1 లో ఒకటి ఉంది, అలాగే మనకి ఇక్కడ D4 O3 లో ఉంది. సో మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఓకే. సో నేనైతే O2 D1 తీసుకుంటున్నాను. రెండు లీస్ట్ కాస్ట్ 2 ఉంటాయి అంటే 3, 3, 4, 4 ఇలా ఏదైనా డబుల్ సంఖ్య ఏమైనా ఉంటే, డబుల్ నెంబర్స్ ఉంటే లీస్ట్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఇది తీసుకుంటున్నాను. సో 2 కి నేనేం అలొకేట్ చేస్తాను అంటే డిమాండ్ 250 ఉంది, అలాగే సప్లై ఏమో 400 ఉంది. సో డిమాండ్ తక్కువ ఉంది కాబట్టి ఇదే కదా మినిమమ్. సో ఇది అలొకేట్ చేసేస్తున్నాను. ఈ 250 ఇక్కడ అలొకేట్ చేయగానే మనకి ఏమవుతుంది, 250 క్యాన్సిల్ అయిపోయి 0 అయిపోయింది. ఈ 400 లోంచి ఈ 250 సప్లై తీసేయాలి. తీసేస్తే అప్పుడు 150 ఉంటుంది సప్లై. అప్పుడు ఏమవుతుంది, ఇది మనకి వెర్టికల్ గా అంటే కాలం లా ఉంది కదా, కాబట్టి డిమాండ్ కాబట్టి క్యాన్సిల్ అయింది. డిమాండ్ ఎప్పుడు కాలమ్స్ వైపు ఉంటది కాబట్టి ఈ మొత్తం కాలమ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ సెల్స్ ఏమున్నాయి, 659, 332 ఉంది. సో ఇందులో లీస్ట్ ఏముంది 2. సో నెక్స్ట్ దాంట్లో చూద్దాం. సో 2 ఉంది కాబట్టి ఈ 2 లో మనం కంపేర్ చేసుకుంటాం. 2 లో సప్లై ఎంత ఉంది, డిమాండ్ ఎంత ఉంది. డిమాండ్ ఏమో 200 ఉంది, సప్లై 500 ఉంది. డిమాండ్ తక్కువ ఉంది కాబట్టి అది అలొకేట్ చేసేయాలి. సో ఆ డిమాండ్ అనేది 200 మనం ఇక్కడ వేసేస్తే ఈ 500 లో మనకి సప్లై దీని ఎదురుగుండా ఉన్న సప్లై ఇదే కదా. సో ఈ 500 లో మనకి 200 పోని ఇంకా 300 ఉంటుంది. సో ఎప్పుడైతే డిమాండ్ క్యాన్సిల్ అయిందో ఇది ఎక్కడ మనకి కాలం కాబట్టి మనకి కాలం మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది, ఓకే. సో ఇంకేం మిగిలింది 6533. ఇక్కడ కూడా అంతే 33, 2 3లు ఉన్నాయి. సో ఈ 2 3లో మనం ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఇది తీసుకుంటున్నాను, ఓకేనా. O3 D2 లో తీసుకుంటున్నాను. తీసుకుని నేనేంటంటే ఈ 3 ఎదురుగుండా మనకి ఎంత ఉంది, ఇంకా 3 ఎదురుగుండా 50 ఉంది కదా మనకి. సో 50 ఉంది, అలాగే ఈ 3 ఎదురుగుండా మనకి ఎంత ఉంది, 300 ఉంది, అంతేనా. 300, 50 మిగిలాయి, అవునా. సో 2 కంపేర్ చేసుకోండి. 50 డిమాండ్ ఉంది, 300 ఏమో సప్లై ఉంది. సో ఆటోమేటిక్ గా నేను ఏం చేస్తాను, ఈ 50 క్యాన్సిల్ చేస్తాను, ఎందుకంటే ఇదే మినిమం కాబట్టి. క్యాన్సిల్ చేసి దీనికి అలొకేట్ చేసి ఈ 50 ఈ 300 లోంచి మైనస్ చేసి 250 ఉంచుకుంటాను. ఉంచుకొని ఇది మనకి డిమాండ్ అనేది కాలం వైస్ కాబట్టి ఈ కాలం మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది, ఓకేనా. కాలం మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏముంది 5 3. ఈ 5 3 లో 3 అనేది మినిమం కాబట్టి మనం ఏం చేస్తామంటే చూడండి, నెక్స్ట్ దాంట్లో వేసాను. ఈ 3 లో ఈ 3 కి మనం కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు 400 ఉంది, మనకి ఇంకా ఎంత ఉంది, 250 ఉంది,
అవునా? సో ఈ 250 అనేది 3కి అలొకేట్ చేసేస్తున్నాను. సప్లై అనేది 0 అయిపోయింది. ఇప్పుడు సప్లై డిమాండ్ ని కంపేర్ చేసుకుందాం. సో సప్లై అనేది తక్కువ ఉంది కాబట్టి సప్లై వేసేసాను, మినిమం ఏది ఉందో అది. సో సప్లై ఎప్పుడు రో వైజ్ ఉంటుంది కాబట్టి ఈ రో మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. ఈ 250 అనేది 400 లోంచి మైనస్ చేస్తే 150 అనమాట. సో ఈ 150 ఏం చేయాలి మేడం అంటే, ఇంకా మిగిలిన సెల్ ఏంటి 5, అదొక్కటే మిగిలింది కాబట్టి ఆ 5కి మనకి ఎదురుగుండా చూడండి సప్లై డిమాండ్ ఈక్వేట్ అవుతాయి. ఎప్పుడైనా సరే ఇలా ఈక్వల్ అవ్వాలి, అప్పుడే మన సమ్ కరెక్ట్ గా చేసినట్టు. ఓకేనా? ఇది ఒక ట్రిక్ కరెక్ట్ గా చెప్పాలంటే. లాస్ట్ లో 2 సేమ్ నెంబర్స్ వస్తాయి. సో 5 అనేది దానికి ఈ 150 డిమాండ్ బ్యాలెన్స్డ్ ప్రాబ్లం గురించి చెప్తున్నాను నేను. ఓకేనా? సో 150 వచ్చాయి. సో అప్పుడు ఏం చేస్తామంటే ఈక్వల్ గా ఉన్నప్పుడు ఈ 150 ఇక్కడ అలొకేట్ చేసేస్తే లాస్ట్ లో సేమ్ ఏంటంటే మనకి ఏమేమి అలొకేట్ చేసామో ఆ సెల్స్ తో మనం ఈ నెంబర్స్ ని మల్టిప్లై చేస్తాం. 1 into 300 ప్లస్ 2 into 250 ప్లస్ 5 into 150 ప్లస్ 3 into 50 ప్లస్ నెక్స్ట్ 3 into 250 ప్లస్ 2 into 200. ఇదిగోండి అదే చేశాను. 300 into 1 ప్లస్ అలా చేస్తే అంత వచ్చింది ఆన్సర్ 2400. ఓకేనా? ఇది లీస్ట్ కాస్ట్ సెల్ మెథడ్. ఇది చాలా ఈజీ మెథడ్. అంటే ఏది లీస్ట్ కాస్ట్ ఉంది మొత్తం అన్ని సెల్స్ లో ప్రతిసారి కంపేర్ చేసుకుంటూ ఆ కాస్ట్ కి మనం సప్లై డిమాండ్ లో ఏది మినిమమో అలొకేట్ చేయటమే. ఓకేనా? నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం లో ఓగల్స్ అప్రాప్రియేషన్ మెథడ్. ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్. ఎక్కువగా ఈ మెథడ్ కూడా అడుగుతాడు. ఎంబీఏ ఎగ్జామ్స్ వాళ్ళకి బాగా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఓగల్స్ అప్రాప్రియేషన్ మెథడ్ ఎలా చేయాలి అంటే, నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్ లో లీస్ట్ కాస్ట్ మెథడ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఫర్ ఈచ్ రో ఫైండ్ ద లీస్ట్ వాల్యూ అండ్ ద సెకండ్ లీస్ట్ వాల్యూ అండ్ టేక్ ద అబ్సల్యూట్ డిఫరెన్స్ ఆఫ్ దిస్ 2 లీస్ట్ వాల్యూస్ అండ్ రైట్ ఇట్ ఇన్ కరెస్పాండెంట్ డిఫరెన్సెస్ యాజ్ షోన్ ఇన్ ద. ఏం చెప్తున్నాడు అంటే, ఇంట్లో మనం ఏం చేయాలంటే రో వైజ్ కాలం వైజ్ డిఫరెన్స్ అనేది చూడాలి. ఏ డిఫరెన్స్ చూడాలి మేము ఎలా చూడాలి అంటే, ఏదైతే ఇందులో ఇప్పుడు రో ఉందనుకోండి, ఒక రో ఏది లీస్ట్ నెంబరో చూడాలి ఫస్ట్. ఇక్కడ రోలో లీస్ట్ నెంబర్ ఏంటి 1, తర్వాత లీస్ట్ నెంబర్ ఏంటి 3. సో ఈ సెకండ్ లీస్ట్ నెంబర్ నుంచి ఫస్ట్ లీస్ట్ నెంబర్ ని మైనస్ చేయాలి. అంటే 3 minus 1 2 అనమాట. డిఫరెన్స్ అంతా 2. దాన్ని రో డిఫరెన్స్ అని వేసుకోవాలి. ప్రతి రోకి అలా చేయాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ లీస్ట్ నెంబర్ అంతా 2, సెకండ్ లీస్ట్ నెంబర్ అంతా 5. సో ఈ 5 లో నుంచి 2 తీసేయండి. తీసేస్తే ఎంత వచ్చింది 3. దాన్ని రో డిఫరెన్స్ అంటారు. సెకండ్ మరి థర్డ్ రో చూడండి, థర్డ్ రోలో ఎంత వచ్చింది 2 అనేది ఫస్ట్ లీస్ట్ సెల్. తర్వాత సెకండ్ లీస్ట్ సెల్ ఏముంది 3. సో ఈ సెకండ్ లీస్ట్ సెల్ నుంచి ఫస్ట్ లీస్ట్ సెల్ మైనస్ చేయాలి. 3 minus 2 1. సో రో డిఫరెన్స్ 2 3 1 వచ్చాయి. నెక్స్ట్ ఇది ఇలా చూడండి. ఇక్కడ ఇప్పుడు కాలం వైజ్ చూసుకోండి. ఓకేనా? దీన్ని కాలం అంటారని చెప్పాను కదా, ఇది రో అంటారు. అడ్డంగా ఉంటే రో, నిలువుగా ఉంటే కాలం. ఇప్పుడు చూద్దాం కాలం డిఫరెన్స్ ఏంటంటే, కాలం లో లీస్ట్ సెల్ ఏంటి ఫస్ట్ లీస్ట్ సెల్ ఇక్కడ 2 3 2 8 లో 2 లోంచి ఇక సెకండ్ లీస్ట్ సెల్ 3 minus 2 ఎంత 1. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ సెకండ్ కాలం చూద్దాము. ఇందులో లీస్ట్ సెల్ ఏంటి 1, సెకండ్ లీస్ట్ సెల్ 3. ఈ 3 లోంచి ఈ ఫస్ట్ లీస్ట్ సెల్ మైనస్ చేయండి 2, అప్పుడు ఆన్సర్. నెక్స్ట్ అదే సేమ్ ఇక్కడ ఫస్ట్ లీస్ట్ సెల్ 3, సెకండ్ లీస్ట్ సెల్ 5 లోంచి 3 తీసేయండి 2. నెక్స్ట్ ఇది ఫస్ట్ లీస్ట్ సెల్ 2, సెకండ్ లీస్ట్ సెల్ 4 లోంచి 2 తీసేయండి 2. అలా మనం రో డిఫరెన్స్ కాలం డిఫరెన్స్ ఫస్ట్ కనుక్కోవాలి. ఇప్పుడు వీటిని ఇలా డిఫరెన్సెస్ కనుక్కున్నాం కదా, ఈ నెంబర్స్ ని పెనాలిటీస్ అంటారు. ఓకేనా? బాగా గుర్తుంచుకోండి. రో డిఫరెన్స్ లో వచ్చిన నెంబర్స్ అయినా కాలం డిఫరెన్స్ లో వచ్చిన నెంబర్స్ అయినా ప్రతిదాన్ని పెనాలిటీ అంటారు. దీస్ వాల్యూస్ ఆఫ్ రో డిఫరెన్స్ అండ్ కాలం డిఫరెన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ పెనాలిటీ. ఇది మనకి బిట్స్ లో ఇస్తున్నాడు, అందుకని చెప్తున్నాను. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వాల్యూ దట్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ ద రో డిఫరెన్స్ అండ్ కాలం డిఫరెన్స్ అని ఇస్తున్నాడు. నౌ సెలెక్ట్ ద మాక్సిమం పెనాల్టీ. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇందులో పెనాల్టీస్ లో ఫస్ట్ మాక్సిమం పెనాల్టీ ఏంటో కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఈ మొత్తం నెంబర్స్ లో మనకి మాక్సిమం పెనాల్టీ ఎంత ఉంది. ఈ మాక్సిమం పెనాల్టీ ఎంత ఉంది, రో అయినా పర్వాలా కాలం అయినా, రో కాలం రెండు కలిపి అనమాట. రో విడిగా కాలం విడిగా కాదే, మొత్తం కలిపి ఇందులో మాక్సిమం అంటే పెద్ద నెంబర్ ఏంటి, మాక్సిమం పెనాల్టీ అంటే పెద్ద నెంబర్ ఏంటి అంటే ఇందులో పెద్ద నెంబర్ ఏంటి 3. ఓకేనా? సో ఈ 3కి మనం ఏం చేయాలంటే
దట్ ఈస్ 3 దట్ ఈస్ ఇన్ O2. ఇది మనకి ఎక్కడ ఉంది? O2 లో ఉంది. నౌ ఫైండ్ ద సెల్ విత్ ద లీస్ట్ కాస్ట్ ఇన్ రో O2. ఇది మనకి ఈ 3 అనేది ఎందులో వచ్చిందండి? రో డిఫరెన్స్ లో వచ్చింది. అవునా? రో డిఫరెన్స్ లో ఉంది ఈ 3 అనే నెంబర్. సో రోస్ లో ఇది ఏ రో కింద వస్తుంది? O2 అనే రో కింద వస్తుంది. ఈ O2 అనే రోలో మనం ఏం చేయాలంటే ఇందులో లీస్ట్ అయిన సెల్ ఏంటో చూడాలి. 2659 అనే రో ఉంది కదా, దానికి ఎదురే కదా ఇది ఉంది 3 నెంబర్. సో ఈ రోలో మనకి ఏది లీస్ట్ నెంబరో చూడాలి. లీస్ట్ నెంబర్ ఏంటి? 2. అవునా? ఈ 2 కి మనం అలొకేట్ చేసుకోవాలన్నమాట. ఈ 2 కి మనం ఏం చేయాలి? కంపేర్ చేసుకోవాలి. సప్లై డిమాండ్. ఈ 2 కి ఎదురుగుండా మనకి సప్లై ఎంత ఉంది? 400 ఉంది. ఇక్కడ డిమాండ్ ఎంత ఉంది? 250 ఉంది. సో ఆ డిమాండ్ తక్కువ ఉంది కాబట్టి మినిమం సేమ్ మోడల్ ఇక్కడ నుంచి ఆ మినిమం అనేది మనం అలొకేట్ చేస్తాం. డిమాండ్ 250 ఉంది కాబట్టి అలొకేట్ చేసేసేయండి. అలొకేట్ చేస్తే ఏమవుతుంది? ఇది 0 అయిపోద్ది. అలాగే ఇది ఈ 400 లో 250 పోని ఇంక ఇది 150 అయిపోద్ది సప్లై. సో ఇప్పుడు కాలం డిమాండ్ అనేది కాలమే కదా. సో కాలంలో కాలం క్యాన్సిల్ అయిపోద్ది, ఎందుకంటే డిమాండ్ ఇక్కడ 0 అయిపోయింది కాబట్టి ఈ కాలం మొత్తం క్యాన్సిల్ అయిపోయిందా? ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రొసీజర్. ఇక్కడ 174659332 ఉన్నాయి కదా, వీటికి మళ్ళీ రో డిఫరెన్స్ కాలం డిఫరెన్స్ చూడాలి. రండి చూద్దాం. ఇందులో రో డిఫరెన్స్ ఎలా చూడాలి? ఫస్ట్ లీస్ట్ ఎంత? 1. అవునా? సెకండ్ లీస్ట్ 4 మైనస్ 1 3 వచ్చింది మనకి. మళ్ళీ ఫస్ట్ లీస్ట్ ఎంత? 5. సెకండ్ లిస్ట్ ఎంత? 6. ఈ సెకండ్ లిస్ట్ లోంచి ఫస్ట్ లిస్ట్ తీసేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. 6 మైనస్ 5 1. నెక్స్ట్ మళ్ళీ లాస్ట్ ఇందులో కూడా లిస్ట్ ఫస్ట్ లిస్ట్ ఎంత? 2. అంతే కదా. తర్వాత లిస్ట్ నెంబర్ ఎంత? 3. సో ఆ తర్వాత లిస్ట్ నెంబర్ నుంచి 2 తీసేయండి. 3 మైనస్ 2 1. మళ్ళీ ఇప్పుడు కాలం వైజ్ చూడండి, రో వైజ్ అయిపోయింది. మళ్ళీ ఈ కాలం పోయింది కదా, ఇది ఇంకా లెక్క పెట్టకూడదు ఇక్కడ నుంచి, దీనికి అందుకే డాష్ పెట్టేసాం అనమాట. ఈ కాలమ్స్ చూసుకోవాలి, 3 కాలమ్స్. ఫస్ట్ లిస్ట్ ఎంత? 1. సెకండ్ లిస్ట్ ఎంత? 3. 3 మైనస్ 1 2. నెక్స్ట్ ఇది ఇక్కడ ఫస్ట్ లిస్ట్ ఎంత? 3. సెకండ్ లిస్ట్ ఎంత? 5. సో 5 మైనస్ 3 2. మళ్ళీ ఫస్ట్ లిస్ట్ ఎంత? 2. సెకండ్ లిస్ట్ ఎంత? 4 మైనస్ 2 2. సో వీటిలన్నిటిలోనూ మనకి మాక్సిమం పెనాల్టీ చూడండి. చెప్పాను కదా వాటిని పెనాల్టీస్ అంటారమ్మా. వీటిలో ఇప్పుడు మనం పెద్ద నెంబర్ ఏంటో చూడాలి. రో వైజ్ కాలం అన్ని కలిపి పెద్ద నెంబర్ ఏంటి, పెద్ద పెనాల్టీ ఏంటో చూడాలి. నెంబర్స్ అనకూడదు, పెనాల్టీ అనాలి. ఇక్కడ 3 అనేది పెద్ద పెనాల్టీ మనకి. సో 3 అనేది పెద్ద నెంబర్ కాబట్టి ఈ 3 అనే పెద్ద నెంబర్ కి మనం ఏం చేయాలి? ఇది మనకి ఎక్కడ ఉంది? రోలో ఉందా కాలంలో ఉందా? రోలో ఉంది. సో ఎదురుగుండా ఏ రో ఉంది? మనకి O1 అనే రో ఉంది. ఈ O1 అనే రోలో ఏది మనకి లీస్ట్ నెంబర్? 1. అవునా? 1 అనేది మనకి లీస్ట్ నెంబర్. ఏది లీస్ట్ సెల్ లో చూడాలన్నమాట. దీనికి మనకి డిమాండ్ ఎంత ఉంది? మనం ఆల్రెడీ డిమాండ్ మనం చూసేసాం. అక్కడ అంత ఇంత క్యాన్సిల్ అయింది కదా, ఇటు క్యాన్సిల్ అయిందా? సరే, ఇక్కడ మన 350 ఉంది, ఇంకోటి ఎక్కడ ఉంది? 300 ఉంది. సో మనం ఏం చేస్తాం? 300 పెద్దదా 350 పెద్దదా? సారీ తక్కువ. సారీ సప్లై డిమాండ్ ఈ రెండిట్లో ఏది తక్కువ? 300 తక్కువ. సో ఆ 300 అనేది అలొకేట్ చేసేస్తాం. 300 అలొకేట్ చేసేసేటప్పటికి మనకి ఇది 0 అయిపోద్ది సప్లై. ఇందులో 50 మిగులుతుంది, అంతేనా? 350లో 300 పోని ఇంకా 50 మిగులుతుంది. అలొకేట్ చేస్తాం. చేయగానే మనకి ఏమవుతుంది? ఇది రో, సప్లై అనేది రోనే కదా. సో ఈ రో మొత్తం క్యాన్సిల్ అయిపోద్ది. సప్లై ఇక్కడ క్యాన్సిల్ అయిపోయిందిగా, 0 అయిపోయిందిగా. సో ఈ రో అంతా కూడా క్యాన్సిల్ చేసేస్తాం. ఇప్పుడు మళ్ళీ అదే ప్రొసీజర్. 6 5 9 మిగిలాయి, 3 3 2 మిగిలాయి. ఈ 2 క్యాన్సిల్ అయిపోయాయి. మనం చిన్నప్పుడు బింగో ఆడుకునే వాళ్ళం, గుర్తుందా? అది సేమ్ మోడల్ లా ఉంది. ఇదైతే నాకు 6 5 9 3 3 2 ఇవన్నీ మిగిలాయి అనమాట. వీటికి మనం ఏం చేయాలంటే చూద్దాము. వీటిలో మనం మళ్ళీ సేమ్ ప్రొసీజర్, రో డిఫరెన్స్ కాలం డిఫరెన్స్ చూడాలి. ఈ రో మొత్తం క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ డాష్ పెట్టేశాను. సో ఈ రోలో చూద్దాం. ఈ రోలో మనకి లీస్ట్ కాస్ట్ అండ్ సెల్ ఎంత ఉంది? 5. ఆ నెక్స్ట్ లీస్ట్ కాస్ట్ సెల్ 6 ఉంది. సో 6 మైనస్ 5 1 అనమాట. ఆ నెక్స్ట్ చూద్దాము 2. తర్వాత లీస్ట్ కాస్ట్ సెల్ 3. సో 3 మైనస్ 2 1. ఇక్కడ కూడా చూద్దాం. 6 ఇక్కడ 2 లీస్ట్ కాస్ట్ సెల్స్ ఉన్నాయి, ఇందులో 2 ఉన్నాయి. సో 6 మైనస్ 3 3. నెక్స్ట్ ది 5 3 ఉన్నాయి. 5 మైనస్ 3 2.
9 - 2 7. ఈ రెండిట్లో ఇంకా మనం ఏం కంపేర్ చేయాల్సిన అవసరం లేదు, రెండే మిగిలాయి అక్కడ, అందుకని డైరెక్ట్ గా మనం చేసాం, మైనస్ చేసేసాం. చేస్తే ఇందులో మాక్సిమం నెంబర్ ఏంటో చూడాలి, మాక్సిమం పెనాల్టీ ఏంటో. ఈ రో కాలంలో లాస్ట్ 3rd రో కాలంలో 7. అవునా, ఇదేనా మాక్సిమం మనకి వచ్చింది. సో దీనికి సంబంధించి చూద్దాం. సో ఇది కాలంలో ఉంది కాబట్టి ఈ కాలంలో ఏ కాలం కింద వస్తుంది, ఇది D4 కాలం కింద వస్తుంది. సో ఇది కాలంలో వచ్చింది మనకి పెద్ద నెంబర్, ఈసారి ప్రతిసారి రో వచ్చింది, ఈసారి కాలం వచ్చింది. సో ఇందులో లీస్ట్ కాస్ట్ సెల్ ఏంటి, 2 ఉంది. ఈ D4 లో ఏ చిన్న నెంబర్ ఉంది, 2 ఉంది. ఇక్కడ ఈ 2 కి ఎదురుగుండా మనకి డిమాండ్ ఎంత ఉంది, 200 ఉంది. ఇక్కడ 500 సప్లై ఉంది. సో ఇందులో మినిమం ఏంటి, 200. సో 200 అనేది మనం అలొకేట్ చేసేస్తాం. అలొకేట్ చేయగానే సప్లై కాస్త 300 అయిపోద్ది. 500 - 200 ఇదేమో 0 అయిపోద్ది. ఇక డిమాండ్ అనేది కాలం కాబట్టి ఈ కాలం మొత్తం క్యాన్సిల్ అయిపోద్ది, డిమాండ్ 0 అయింది కాబట్టి. ఇంకా రిమైనింగ్ ఏంటి, 6533. ఇప్పుడు చూద్దాం రండి, మళ్ళీ సేమ్ రో వైజ్ కాలం వైజ్. ఇప్పుడు ఈ రో క్యాన్సిల్ అయిపోయింది. 6 - 5 1 డైరెక్ట్ వేసేసుకోవడమే. ఇంకా మనం లీస్ట్ కాస్ట్ నెక్స్ట్ లీస్ట్ కాస్ట్ చూసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఉన్నదే 2 నెంబర్స్. 3 - 3 0. నెక్స్ట్ 6 - 3 3, 5 - 3 2. ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ డాష్ కొట్టేసాం. ఇది అన్నిటిలో కన్నా ఈ లాస్ట్ 4th ఇవి ఒక్కడే చూసుకోవాలి. రో మన డిఫరెన్స్ అంటే మొత్తం అన్ని చూసేసుకోకూడదు కదా. రో డిఫరెన్స్, కాలం డిఫరెన్స్ లాస్ట్ ఇది మట్టికి ఇప్పుడు చేసిన దాన్ని చూడాలి. ఇప్పుడు చేసిన దాంట్లో 3 అనమాట. అంటే కొంతమంది ఉంటారు మొత్తం కలిపి చూసేస్తారు అనమాట, అలా కూడా ఉంటారు, అందుకని చెప్పానే. 1 0 3 2. ఇందులో మాక్సిమం ఏముంది, 3. మాక్సిమం పెనాల్టీ 3 ఉంది. సో చూద్దాం. సో మాక్సిమం పెనాల్టీ 3 కాబట్టి ఇది మనకి కాలం డిఫరెన్స్ కాబట్టి ఇందులో లీస్ట్ సెల్ ఏంటో చూడాలి. ఇందులో లీస్ట్ సెల్ ఏంటి, కాలంలో D2 అనే కాలంలో, D2 కాలమే కదా 3కి ఎదురుగుండా ఉంది. సో దీంట్లో లీస్ట్ సెల్ ఏంటి అంటే 1 యాక్చువల్లీ. అయితే 1 క్యాన్సిల్ అయిపోయింది కదా, ఈ రో క్యాన్సిల్ అయిపోయింది కదా, ఇంకా ఇది లెక్కెట్టకూడదు. 6 3 కదా మిగిలే, చూడండి ఇక్కడ 6 3 కదా మిగిలే, 1 క్యాన్సిల్ అయిపోయింది కదా ఇందాక ఎప్పుడో. సో ఆ 6 3లో మనకి మినిమం ఏంటి ఉంది, 3 ఉంది. సో ఆ 3కి మనం 50 ఇక్కడ డిమాండ్ ఉంది, అలాగే దీని ఎదురుగుండా ఏముంది 300 ఉంది. ఓకేనా. సో 50 అనేది మనకి డిమాండ్ లీస్ట్ కాబట్టి దీంట్లో ఈ రెండిట్లో 300 లీస్టా 50 లీస్టా, తక్కువ 50 కదా తక్కువ. సో ఆ 50 అలొకేట్ చేసేసాం. సో ఇది 0 అయిపోయింది, ఇదేమో 250 అయిపోయింది. సో ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఈ కాలం క్యాన్సిల్ అయ్యాక ఇంకేం మిగిలాయి, 5 3 మిగిలాయి. ఇంకా ఇది ఒక్కటే కదా. సో 5 3 మిగిలాయి కాబట్టి మనం ఏం చేయాలంటే మనం చూడండి ఇప్పుడు ఇందులో ఈ 5 3లో ఏది మినిమమో చూడాలి. ఓకేనా. 5 3లో మినిమం మనకి 3 మట్టికే మినిమం, అవునా. ఈ 3 మినిమం కి మనం ఏం చేయాలంటే కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ డిమాండ్ తోను ఏమిటది సప్లైతోను. డిమాండ్ ఏమో ఇక్కడ 400 ఉంది, సప్లై ఏమో 250 ఉంది. సో ఆ 250 మినిమం కాబట్టి 250 దీనికి అలొకేట్ చేస్తే ఇది 0 అయిపోద్ది. సప్లై అనేది రో వైజ్ కాబట్టి ఉంది కాబట్టి ఈ రో మొత్తం మనకి క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా. ఇంకా మనం ఒక సెల్ ఉంది, ఆ సెల్ కి ఏం మిగిలింది 150 150. 400 లో మనకి 250 పోను 150 కదా, 150 లీస్ట్ సెల్ లాస్ట్ సెల్ కి 5 అనే సెల్ కి అలొకేట్ చేసేస్తాం. అదే చూపిస్తాడు చూడండి. 5 అనే సెల్ కి మనం ఇంకా 150 మిగిలిపోయింది కదా, ఆ 150 అనేది 0 0 చేస్తాం చూడండి ఇక్కడ. ఓకే, ఇది అలొకేట్ చేసేసాక ఏమేమి అలొకేటెడ్ సెల్స్ ఉన్నాయో వాటితో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 1 × 300 కాస్ట్ అనమాట. కాస్ట్ సెల్స్ తో ఈ వీటి నెంబర్స్ ని మల్టిప్లై చేయాలి, వాల్యూస్ ని. 300 × 1 200 × 250 × 250 × 2 5 × 150. ఇంకెక్కడెక్కడ ఉన్నాయి, ఇక్కడ 3 × 50 3 × 250 2 × 200. ఓన్లీ అలొకేటెడ్ సెల్స్ మల్టిప్లై చేయాలి. ఓకేనా. అన్ని విడివిడిగా ఇవేమి ఖాళీ ఇవేం కాదు. ఓకే. 300 × 1 + 2 × 250 + 5 × 150 +
3 into 50 plus 3 into 250 plus 2 into 200 మొత్తం చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది 2850. ఇది వోగెల్స్ అప్రాప్రియేషన్ మెథడ్ లో మనకు అనుకున్న ఆన్సర్. ఇక్కడికి మనకి బ్యాలెన్స్డ్ ప్రాబ్లమ్స్ అన్ని అయిపోయాయి. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాము ట్రాన్స్పోర్టేషన్ లో అన్బ్యాలెన్స్డ్ ప్రాబ్లం. అన్బ్యాలెన్స్డ్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైతే మనం చూసాం కదా డిమాండ్ సప్లై ఎప్పుడు ఈక్వల్ గా ఉంటాయి. అంటే సప్లై యొక్క అమౌంట్ యాడ్ చేసిన, డిమాండ్ యొక్క సెల్స్ యాడ్ చేసిన, అమౌంట్ యాడ్ చేసిన ఆ సమ్ అనేది దీని సమ్ము దాని సమ్ము ఈక్వల్ గా ఉంటది మనకి. అది బ్యాలెన్స్డ్ ప్రాబ్లం అని చెప్పాను నేను ఆల్రెడీ. సో అన్బ్యాలెన్స్డ్ ప్రాబ్లం లో ఏంటి అంటే డిమాండ్ సప్లై ఈక్వల్ గా ఉండవు. ఇక్కడ చూడండి డిమాండ్ మొత్తం యాడ్ చేస్తే 30 plus 20 plus 15 plus 10 plus 20 యాడ్ చేస్తే 95 వచ్చింది. ఇక్కడేమో చూడండి 15, 25, 42, 35, 117 వచ్చింది. సో ఇక్కడ మనకి డిమాండ్ అనేది తక్కువ ఉంది. అవునా? ఎంత తక్కువ ఉంది అంటే 117 minus 95 22 అనేది తక్కువ ఉంది. సో మన డిమాండ్ అనేది మనకి కాలం లో వస్తుంది. అవునా? ఎప్పుడు సప్లై ఏమో రోలో వస్తుంది, డిమాండ్ ఎప్పుడు కాలం ఉంది. సో 1 additional కాలం ని మనం యాడ్ చేస్తాం. దీన్నే డమ్మీ కాలం ఆర్ డమ్మీ రో అంటారు. రో గాని ఒకవేళ కనుక మనకి సప్లై తక్కువ ఉంటే రో యాడ్ చేస్తాం ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ డమ్మీ కాలం యాడ్ చేసాం. చూడండి ఇక్కడ అన్ని కాలమ్స్ 0 తీసుకున్నాము, వాల్యూస్ తెలియదు కాబట్టి. సో ఎంత డిఫరెన్స్ వచ్చిందో అది తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ అదే కదా అమౌంటే కదా మనకి. సో అన్నిటి మన మిగతా కాస్ట్ సెల్స్ అన్ని 0 తీసుకున్నాం అందుకని. సో ఎప్పుడైతే ఆ 22 యాడ్ చేసాం ఇక్కడ ఈక్వేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ప్రొసీజర్ సేమ్ ఏదైనా మనం ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ కనుక్కోవాలి. ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అంటే ఏంటి? ఇనీషియల్ అంటే మినిమం అని, మినిమం ఫీజిబుల్ సొల్యూషన్ అంటే ఎక్కడ ఏ పాయింట్ దగ్గర డిమాండ్ సప్లై ఈక్వేట్ అవుతుంది, ఏ సెల్ దగ్గర, ఏ కాస్ట్ సెల్స్ దగ్గర చూస్తాం. అదేగా మనం ప్రతిదీ ఇప్పుడు దాకా కనుక్కున్నాం. అంటే అది ఫస్ట్ మనకి ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అంటే బేసిక్ గా ఒక నార్మల్ సొల్యూషన్. ఫీజిబుల్ అంటే ఒక ఏ పాయింట్ దగ్గర సప్లై డిమాండ్ ఈక్వేట్ అవుతుంది అనేది ఫస్ట్ బేసిక్ సొల్యూషన్ కనుక్కుంటాం. సో అప్పుడు కనుక్కుంటున్నప్పుడు మనం ఏం చేస్తామంటే సేమ్ ప్రొసీజర్, డమ్మీ రో డమ్మీ కాలం కనుక ఒకవేళ అన్బ్యాలెన్స్డ్ ప్రాబ్లం అయితే అంటే సప్లై డిమాండ్ అనేది ఈక్వేట్ అవ్వకపోతే మనం దాన్ని ఎంత డిఫరెన్స్ ఉందో, ఒకవేళ ఇక్కడ సప్లై డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇది 95 వచ్చింది అనుకోండి, ఇక్కడ రో క్రియేట్ చేస్తాం. ఎందుకని సప్లై అనేది రో కాబట్టి ఇక్కడ రో క్రియేట్ చేసి ఇక్కడ 22 వేసుకుని 117/117 వేసుకుంటాం. ఓకేనా? డమ్మీ రో డమ్మీ కాలం క్రియేట్ చేసుకుని నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్ కానీ ఏ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు. ఏదో ఒక మెథడ్ యూజ్ చేసుకుని మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. అది బ్యాలెన్స్డ్ ప్రాబ్లమ్ కి అన్బ్యాలెన్స్డ్ ప్రాబ్లమ్స్ లోని డిఫరెన్స్. సో నెక్స్ట్ చూద్దాము ఆప్టిమల్ సొల్యూషన్, MODI మెథడ్, UV మెథడ్ అంటారు దీన్ని. ఇప్పుడు వరకు మనం ఏం చేసాము? ఇనీషియల్ ఫీజిబుల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ కనుక్కున్నాం. ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అంటే ఏంటి? ఏ పాయింట్ దగ్గర అయితే ఇనీషియల్ అంటే మినిమం అని, ఇనీషియల్ అంటే ఏంటంటే ఫస్ట్ అని. అవునా? ఇనీషియల్ అంటే ఫస్ట్ అనే కదా అర్థం. సో మనం ఫస్ట్ బేసిక్ సొల్యూషన్ కనుక్కుంటాం. బేసిక్ గా ఎక్కడ డిమాండ్ అనేది సప్లై అనేది ఏ పాయింట్ దగ్గర ఈక్వల్ అవుతుందో చూసాం. అవునా? లాస్ట్ ఏ సెల్ దగ్గర మనకి కాస్ట్ సెల్ దగ్గర డిమాండ్ అనేది సప్లై అనేది ఈక్వేట్ అవుతుంది. 150 వచ్చాయి, 250 అంటే ఏ సెల్ దగ్గర ఈక్వేట్ అవుతున్నాయి, డిమాండ్ ఈక్వల్ టు సప్లై ఎక్కడ అవుతుందని చూసాం ఇప్పుడు దాకా. సో ఆప్టిమల్ సొల్యూషన్ అంటే ఏంటి అంటే ఇదే, దీనికోసమే మనం అది కనుక్కున్నాం. ఆప్టిమల్ సొల్యూషన్ ఏంటి? అసలు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ చేస్తుంది మనం ఎందుకు? ఎక్కడ మినిమం ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది ఉంటుంది, ఏ సెల్ దగ్గర, ఏ కాస్ట్ సెల్ దగ్గర మనకి మినిమం ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది ఉంటుంది మనకి ఏ పాయింట్ దగ్గర అని చెప్పి కనుక్కుంటున్నాం. సో అది మనం ఆప్టిమల్ సొల్యూషన్ ద్వారా కనుక్కుంటాం అనమాట. ఓకేనా? ఎక్కడ ఏ పాయింట్ దగ్గర మనకి మినిమం ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఉంటుంది. ఇదే మనం డెసిషన్ మేకింగ్ కి ఉపయోగపడుతుంది. నా వాయిస్ కొంచెం మీకు డిస్టర్బెన్స్ గా ఉండొచ్చు, ఎందుకంటే నాకు టైఫాయిడ్ అనేది 3 times వచ్చింది. సో 3 months గ్యాప్ తో వచ్చింది అనమాట. ఇప్పుడు పోస్ట్ టైఫాయిడ్ ఇదిలో ఉన్నాను నేను. మళ్ళీ ఫీవర్ వచ్చింది మళ్ళీ. సో అదనమాట. మనం ఏంటంటే కొంచెం బ్యాటింగ్ మనం తిరిగి వచ్చేస్తాం అనమాట, మనం ఓడిపోయినా సరే. సరే నెక్స్ట్ అదే అంటారు కదా, అమృతంలో చెప్తాడు కదా, అవుట్ అయినా తిరిగిపోయారా అంజిగా, అవుట్ అయినా నువ్వు తిరిగి బ్యాటింగ్ వచ్చేస్తావరా అంటారు కదా, అదే అనమాట మనం. సో
There are two phases to solve the transportation problems. ఏంటంటే ఫస్ట్ ఏమో ఇనిషియల్ బేసిక్ సొల్యూషన్ కనుక్కోవడం. ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ లో 2 phases ఉన్నాయంట. ఫస్ట్ ఫేజ్ ఇనిషియల్ బేసిక్ సొల్యూషన్ కనుక్కోవడం, తర్వాత సెకండ్ ఫేజ్ ఏమో మనం ఆప్టిమమ్ సొల్యూషన్ కనుక్కోవడం. ఇది స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను సేమ్ ప్రాబ్లమ్ తీసుకుంటున్నాను. సో సేమ్ ప్రాబ్లమ్ లో ఏంటంటే మనం ఫస్ట్ స్టెప్ ఏంటి, దీనికి ఇది బ్యాలెన్స్డ్ ప్రాబ్లమా అన్బ్యాలెన్స్డ్ ప్రాబ్లమా చూస్తాం. బ్యాలెన్స్డ్ ప్రాబ్లమ్ అంటే ఏంటి, సప్లై డిమాండ్ ఈక్వల్ గా ఉంటాం. అన్బ్యాలెన్స్డ్ ప్రాబ్లమ్ అంటే సప్లై డిమాండ్ ఈక్వల్ గా లేకపోతే మనం డమ్మీ రో కానీ డమ్మీ కాలం కానీ క్రియేట్ చేస్తాం. ఆ స్టెప్ చేస్తాం, స్టెప్ 1. తర్వాత దీనికి ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ కొనుక్కుంటాం, అది స్టెప్ 2. నేను ఇక్కడైతే నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్ లోది ఇలా కనుక్కున్నాం కదా, అది తీసేసుకుంటున్నాను. సో తీసుకుంటే మనకి ఎంత వచ్చిందంటే టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మనం చూస్తాం కదా, ప్రతి ఏదైతే అలొకేటెడ్ సెల్స్ ఉన్నాయో దాన్ని మల్టిప్లై చేసుకుని అప్పుడు యాడ్ చేస్తే మనకి ఎంత అమౌంట్ వచ్చిందంటే టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ 3700 వచ్చింది. ఇప్పుడు మనం యూవీ మెథడ్ దగ్గర ద్వారా ఎక్కడ మనకి మినిమం ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది ఉంటుంది ఏ ప్లేస్ దగ్గర అనేది మనం చూస్తాం అన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఎలకేటెడ్ సెల్స్ ఉన్నాయి కదా, అది దాంతో కలిపి వేసుకుంటాం ఇలాగా. ఇక్కడ మనకి 250 అలా ఎలకేట్ అయింది కదా, 250, 100, 300, 250, 150, ఓకేనా. సో ఆ ఎలకేటెడ్ బాక్స్ మట్టికి మనం అదంతా తీసుకుంటాం. ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ ద్వారా వచ్చింది కదా, ఆ సొల్యూషన్ తీసుకుంటాం అన్నమాట. తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే యువి మెథడ్, యు అంటే రోస్, యు అంటే రోస్, వి అంటే కాలమ్స్. ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటంటే ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని యూస్ ఉంటాయి, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ U1, U2, U3 ఎందుకంటే 3 రోస్ ఉన్నాయి ఇక్కడ. అలాగే కాలమ్స్ 4 ఉన్నాయి కాబట్టి V1, V2, V3, V4 అంటే 4 కాలమ్స్ తీసుకుంటున్నాను, ఓకేనా. సో 4 కాలమ్స్ 4 V's 3 U's ఉన్నాయి మనకి. ఫస్ట్ స్టెప్ ఏంటి మ్యామ్ అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ మనం m+n-1 ని కనుక్కోవాలి. m+n-1 కనుక్కోవడం ఏంటి అంటే m అంటే రోస్ అన్నమాట, n అంటే మనకి అదే కాలమ్స్ అన్నమాట, ఓకేనా. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి మనకి 3 రోస్. సో 3 రోస్ ప్లస్ m+n, n అంటే 4 కాలమ్స్, n అంటే కాలమ్స్ అన్నాం కదా. సో 3 + 4 - 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 7 - 1 ఈజ్ ఈక్వల్ టు 6. ఈ 6 వచ్చింది కదా, అలా మనకి 6 ఎలకేటెడ్ సెల్స్ ఉండాలి, అప్పుడే మనం కరెక్ట్ గా చేసినట్టు. ఇక్కడ చూడండి ఎలకేటెడ్ సెల్స్ 1, 2, 3, 4, 5, 6 అంటే m+1 - 1 ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ ఎలకేటెడ్ సెల్స్ ఈక్వేట్ అయ్యాయి. ఒకవేళ ఈక్వేట్ అవ్వకపోతే ఏంటి మ్యామ్ అంటే అది వేరే ప్రాబ్లం, అది వేరే ఇది, మోస్ట్లీ ఎలకేటెడ్ ఉంటది, ఓకేనా. సో ఎలకేటెడ్ అయ్యింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు యూ వాల్యూ వి వాల్యూస్ కనుక్కోవాలి. యూ వాల్యూ వి వాల్యూ ఎలా కనుక్కోవాలి అంటే మనం ఏదో ఒక యూ కానీ వి కానీ, ఇక్కడ చూడండి యూ ఆర్ వి, ఇది ఉండండి. నౌ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ యూ అండ్ వి అసైన్ ఎనీ ఆఫ్ ద 3 యూ ఆర్ ఎనీ ఆఫ్ ద 4 వి యాజ్ 0. ఇందులో ఆర్ అంటున్నాడు అంటే కాలమ్స్ లో కానీ మనం రోస్ లో కానీ ఏదో ఒక దాంట్లో ఒక దాన్ని 0 అని తీసుకోవాలి. ఇక్కడ నేను U1 = 0 అని తీసుకుంటున్నాను. తీసుకున్నప్పుడు ఇప్పుడు మనం ఈ ఎలకేటెడ్ సెల్స్ ఉన్నాయి కదా, ఈ ఎలకేటెడ్ సెల్స్ కే కనుక్కోవాలన్నమాట మనం, అన్ఎలకేటెడ్ సెల్స్ కాదు, సరేనా. సో ఇక్కడ ఫస్ట్ ఎలకేటెడ్ సెల్ ఏంటి 3. సో మనకి ఫార్ములా ఏంటి అంటే ఎలా కనుక్కోవాలి మ్యామ్ అంటే U1 VZ UI VZ = CIJ. ఇదేంటి మ్యామ్ అంటే ఏదైతే ఇప్పుడు U1 కదా, ఇక్కడ U1 ప్లస్ ఇక్కడ V1 = CIZ అంటే ఇక్కడ సెల్ అనుకోండి, C అంటే సెల్, ఓకేనా. ఇది C11 అవుతుంది. C11 ఎందుకు అవుతుంది మ్యామ్ అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం లో ఉంది ఇది, అవునా. ఇది చూడండి, ఇది ఫస్ట్ రో, ఈ 3 అనేది ఎక్కడ ఉందండి ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది. అదే 1 తీసుకున్నారనుకోండి, 1 తీసుకుంటే ఇదేమవుతుంది ఫస్ట్ రో ఏమో ఫస్ట్ది కానీ సెకండ్ కాలం C12 అవుతుంది, అవునా. 7 తీసుకున్నారనుకోండి, ఫస్ట్ రోనే ఇది థర్డ్ కాలంలో ఉంది, అంతేనా. థర్డ్ కాలం అదేగా V1 V2 V3 ఇది థర్డ్ కాలంలో ఉంది. సో 1 3 ఇది ఫస్ట్ రో, C1 4th కాలంలో ఉంది, సో C14 ఇది. సో అలా అనమాట.
సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం కనుక్కుంటున్నాం, u1 కనుక్కుంటున్నాం. ఇక్కడ u1 తెలుసు మనకి, ప్లస్ v1 కనుక్కుంటున్నాం. v1 ఎంతో మనకు తెలియదు. ఓకే, ఈజ్ ఈక్వల్ టు u1 ప్లస్ v1 ఈజ్ ఈక్వల్ టు C11, అవునా? ఇక్కడ C1 ఫస్ట్ రో ఫస్ట్ కాలం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3. v వాల్యూ మనకి తెలియదు v1, కానీ u1 ఈజ్ ఈక్వల్ టు 0 అని తెలుసు. సో v1 వాల్యూ ఆటోమేటిక్గా ఏమవుతుంది, 3 అయిపోతుంది, అవునా? సో v1 ఈజ్ ఈక్వల్ టు 3. u1 లో u1 సబ్స్టిట్యూట్ చేసాం మనం, 0. v1 తెలియదు, C11 తెలుసు 3 అని. సో అలకేట్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్ గా v1 ఎంత వచ్చింది, 3 వచ్చేసింది. సేమ్ ఇది కూడా u1 ప్లస్ ఇక్కడ C12 కదా, దీని వాల్యూ ఎంత అంటే సేమ్ 0 ప్లస్ v2 ఈజ్ ఈక్వల్ టు 1. v2 ఇది అలకేటెడ్ సెల్లే కదా, దీనికి 50 అనే నెంబర్ అలకేట్ చేసి ఉంది కాబట్టి ఈ సెల్ తీసుకుంటున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, v2 ఆటోమేటిక్ గా 1 అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, నేను కింద ఇచ్చాను మీకు క్లియర్ గా టేబుల్. ఇక్కడ ఉంది చూడండి ఈ టేబుల్, ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఎలా వచ్చాయి అనేది. ఇప్పుడు v2 వాల్యూ తెలిసిపోయింది, v1 వాల్యూ తెలిసిపోయింది. సో ఇది చేసేయచ్చుగా. ఇప్పుడు మళ్ళీ ఇంకో అలకేటెడ్ సెల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 6 దగ్గర ఉంది. సో అది u2 మనకి తెలియదు, ఇది 5 ఎలా వచ్చిందో తెలియదు మనకి, చెప్తాను ఆగండి. ప్లస్ v2 ఇప్పుడు కనుక్కున్నాగా 1 అని ఈజ్ ఈక్వల్ టు 6. అప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది, u2 ఈజ్ ఈక్వల్ టు ఈ +1 అటు వెళ్తే ఏమవుతుంది, -1. సో 6 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. సో u2 వాల్యూ ఎంత అవుతుంది, 5. అలా u2 వచ్చింది అనమాట. ఓకేనా? ఇప్పుడు u2 తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో అలకేటెడ్ సెల్ ఏంటి, ఇది. సో u2 ప్లస్ v3 ఈజ్ ఈక్వల్ టు, నేను సరిగ్గా రాయట్లేదు అనుకోండి. సో u2 ప్లస్ v3 ఈజ్ ఈక్వల్ టు 5. అవునా? ఇది 5 కదా. సో u2 ఏమో 5 ప్లస్ ఎంత అయితే మనకి 5 అవుతుంది, 5 ప్లస్ 0 అయితే 5 అవుతుంది. సో v3 ఆటోమేటిక్ గా 0 అయిపోద్ది. సో నెక్స్ట్ ఇంకేముంది, u3. సో u3 వాల్యూ మనకి తెలియదు కానీ v3 0 అని మనకు తెలుసు. సో ఆటోమేటిక్ గా 3 + 0 = 3. సో ఆటోమేటిక్ గా మనం ఇక్కడ 0 తెలుసు, మనకి 3 తెలుసు. సో ఇది ఆటోమేటిక్ గా ఏమవుతుంది, 3 అనే కదా ఆన్సర్ అవుతుంది. సో అలా u3 కనుక్కుంటాం. u3 తెలిసిపోయింది. ఎలా నేను చెప్పాలా, చెప్తాను ఆగండి. u3 తెలియదు కానీ v3 తెలుసు 0 అని. u3 ఇది అంతకనే కదా ఉంది, u3 v3 లోనే కదా ఉంది. ఈజ్ ఈక్వల్ టు 3, సెల్ వాల్యూ 3. సో u3 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 3. అంటే దీనికి ఎంత యాడ్ చేస్తే 3 అవుతుంది, 0కి 3 యాడ్ చేస్తేనే కదా, 3 + 0 ఈజ్ ఈక్వల్ టు 3 కదా. సో ఆటోమేటిక్ గా u3 అనేది 3 అయిపోయింది అనమాట. నాది ఇక్కడ పెన్ సరిగ్గా లేదు అందుకని. నెక్స్ట్ ఇది v4 కూడా అంతే, u3 సెల్ లో ఉంది, అలాగే v4 లో ఉంది. సో v4 తెలియదు కానీ u3 తెలుసుగా, ఇప్పుడే కనుక్కున్నాం. సో u3 + 2 అంటే 3 u3 ప్లస్ v4 ఈజ్ ఈక్వల్ టు 2. సెల్ వాల్యూ 2 కదా. సో u3 అంటే 3 ప్లస్ ఎంతో తెలియదు v4 ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు 3 ప్లస్ ఎంత చేస్తే 2 వస్తుంది, 3 - 1 దాని 2. సో -1 ఆటోమేటిక్ గా v4 అయిపోద్ది. 3 - 1 2. అలా మనం u వాల్యూ v వాల్యూ కనుక్కున్నాం. సరే, ఇప్పుడు v వాల్యూ u వాల్యూ కనుక్కున్న తర్వాత ఇక్కడ రాసాను చూడండి. ఇప్పుడు మనం పెనాల్టీస్ కనుక్కోవాలి. పెనాల్టీస్ యొక్క వాల్యూస్ కనుక్కోవాలి. చూడండి నేను ఏం చెప్పాను ఇక్కడ. Now compute penalties using the formula PIZ is equal to U plus V minus CZ only for unallocated cells. మనం ఇప్పుడు పెనాల్టీస్ అనేవి కనుక్కోవాలి. పెనాల్టీస్ ఏంటి మ్యామ్, పెనాల్టీస్ ఎక్కడ పెనాల్టీస్ అంటే ఈ అన్అలొకేటెడ్ సెల్స్ ఉన్నాయి కదా, ఈ అన్అలొకేటెడ్ సెల్స్ కి వాల్యూస్ కనుక్కోవాలి మనం. ఇది ఎలా కనుక్కోవాలి అని అంటే ఇది ఫార్ములా.
UN ప్లస్ V1 అంటే U ప్లస్ అది U1 అయి ఉండొచ్చు, U2 అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. అందుకని ఐఈతో రిప్రజెంట్ చేశారు, జేతో. U ప్లస్ V మైనస్ CZ చేయాలి. ఇప్పుడు చూడండి, ఫర్ C13 P13 ఇక్కడ ఎక్కడ దగ్గరలో ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇది తీసుకుందాం మనం. C13 P13 ఇది అన్అలొకేటెడ్ సెల్ అంతే కదా. C13 ఫస్ట్ రో థర్డ్ కాలమే అన్అలొకేటెడ్ సెల్. దీంట్లో V1 ఏంటండి మనకి, U ఎంత 0 దీనికి U వాల్యూ, అలాగే V వాల్యూ కూడా 0 దీనికి. ఓకేనా. మైనస్ CZ అంటే మైనస్ C వాల్యూ, C అంటే సెల్ వాల్యూ ఎంత 7. సో 0 ప్లస్ 0 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత -7. నెక్స్ట్ ఇది C14 P14 అంతేనా. C14 కింద లెక్క వస్తుంది ఇది, అంతేనా. ఫస్ట్ రో ఫోర్త్ కాలం. సో ఫస్ట్ రో ఫోర్త్ కాలంలో ఇది చూడండి, ఫస్ట్ రో ఫోర్త్ కాలంలో U వాల్యూ ఎంత 0, అలాగే V వాల్యూ ఎంత -1. ఓకే, మైనస్, ఈ మైనస్ అనేది ఎప్పుడు ఉంటది ఫార్ములాలో ఉంది చూడండి ఇక్కడ, U ప్లస్ V మైనస్ C. సో U ప్లస్ V మైనస్ C చేస్తున్నాం మనం అన్నిటికీ, ఫార్ములా అదే. మళ్ళీ మైనస్ ఉంటే మళ్ళీ మైనస్ పెడతాం ఇక్కడ, అదే -4. సెల్ వాల్యూ ఎంత 4. సో -1 -4 ఎంత అవుతుంది, -5 అవుతుంది. సో ఆన్సర్ -5. దీని యొక్క పెనాల్టీ వాల్యూ ఎంత -5. నెక్స్ట్ ది అన్అలొకేటెడ్ సెల్ 2 ఇది ఉంది చూడండి, ఇది మనకి సెకండ్ రో కింద వస్తుంది. ఇది ఫస్ట్ రో అయిపోయింది, ఇది సెకండ్ రోనేగా. సో సెకండ్ రో ఫస్ట్ కాలం, అందుకనే C21 అన్నాడు. సో దీని యొక్క U వాల్యూ 5 అవునా, దీని యొక్క U వాల్యూ 5, అలాగే V వాల్యూ ఏమో 3, V వాల్యూ 3 మైనస్ దాని యొక్క సెల్ వాల్యూ ఎంత 2. సో 5 ప్లస్ 3 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత 6. నెక్స్ట్ ఇంకో అన్అలొకేటెడ్ సెల్ ఎంత ఉంది 9. ఇది ఎక్కడ ఉంది, సెకండ్ రోలో ఫోర్త్ కాలంలో ఉంది అవునా. సో అందుకని సెకండ్ రో, ఫస్ట్ ఎప్పుడు రో రిప్రజెంట్ చేస్తే సెకండ్ కాలం రిప్రజెంట్, సెకండ్ రో ఫోర్త్ కాలం C24 లో ఉంది. సో పెనాల్టీ కూడా అదే అవుద్ది, ఏదైతే మన సెల్లో అదే పెనాల్టీ. ఓకేనా, అదే నెంబర్ అవుతుంది. సో 5 U వాల్యూ ఎంత 5, దీనికి V వాల్యూ ఏమో -1 కదా ఫోర్త్ రోలో. సో అది మైనస్ మనకి సెల్ వాల్యూ ఎంత 9. సో అదే వేసాము 5 ప్లస్ ఆఫ్ -1 -9, -1 -9 అంటే -10, 5 -10 అంటే -5 కదా ఆన్సర్. నెక్స్ట్ చూద్దాము C31 అంటే థర్డ్ రోలో ఫస్ట్ కాలం, ఇది కూడా అన్అలొకేటెడ్ సెల్. అన్అలొకేటెడ్ సెల్ అంటే ఏదైతే డబ్బా లేదో అదనమాట అన్అలొకేటెడ్ సెల్. సో దీనికి కూడా ఇదేంటిది, ఫస్ట్ థర్డ్ రోలో ఉంది, ఇది థర్డ్ రో, అందుకని 3 థర్డ్ రోలో ఫస్ట్ కాలంలో ఉంది అవునా, ఫస్ట్ కాలంలో ఉంది. సో దీని యొక్క U వాల్యూ ఎంత U3 కింద వస్తుంది కదా థర్డ్ రో కాబట్టి, U3 వాల్యూ ఎంత 3, అలాగే ఫస్ట్ కాలం కాబట్టి దీని వాల్యూ V1 ఎంత 3 మైనస్ కాలం యొక్క వాల్యూ సెల్ వాల్యూ ఎంత 8. సో 3 ప్లస్ 3 6, 6 మైనస్ 8 -2. సో అది ఇంకా ఇంకోటి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఈ 3 ఒకటి ఉంది. ఈ 3 ఏమో కూడా థర్డ్ రోనే వస్తుంది కానీ సెకండ్ కాలం వస్తుంది, అందుకని థర్డ్ రో 3-2 అంటే థర్డ్ రో సెకండ్ కాలం. సో థర్డ్ రోలో U3 అంటే థర్డ్ రో అంటేనే U3 యొక్క వాల్యూ ఎంత 3 కనుక్కున్నాం కదా, ప్లస్ ఇప్పుడు మనకి థర్డ్ కాలం 1 వాల్యూ, సారీ సెకండ్ కాలం 1 వాల్యూ మైనస్ సెల్ వాల్యూ ఎంత 3, సెల్ వాల్యూ 3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 1 4 మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. ఇక్కడ మనం అనొచ్చు మ్యామ్ ఇదిగోండి ఇదన్నీ ఇప్పుడు పెనాల్టీస్ కనుక్కున్నాం, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా పెనాల్టీస్ 0 అయినా ఉండాలి, నెగిటివ్ వాల్యూస్ అయినా ఉండాలి. అలా రాని పక్షంలో ఏం చెయ్యాలి అంటే చూద్దాం. ఇక్కడ మనకి జీరోస్ ఉన్నాయా నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయా అంటే నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి కానీ
జీరోస్ రాకపోయినా ఇక్కడ మనకి పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి. చూడండి ఇక్కడ 6 అనే పాజిటివ్ వాల్యూ ఉంది, 1 అనే పాజిటివ్ వాల్యూ ఉంది. ఇలా వచ్చిందంటే అది ఆప్టిమల్ సొల్యూషన్ లేదని. ఓకేనా, పాజిటివ్ వాల్యూస్ అంటే వీ నీడ్ టు ప్రొసీడ్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్ అని అర్థం. సో మళ్ళీ మనం నెక్స్ట్ స్టెప్ కి ప్రొసీడ్ అవ్వాలి. ఎలా మ్యామ్ అంటే ఇందులో మాక్సిమం ఉన్న పెనాల్టీ ఏంటో చూసుకోవాలి. మాక్సిమం పెనాల్టీ దేనికి ఉందండి? 6 అనే అమౌంట్, అంటే 6 అనేదే కదా మనకి పెనాల్టీ వచ్చింది. అది ఏ సెల్ లో ఉందంటే సెకండ్ రోలో ఫస్ట్ కాలం లో ఉంది అంటున్నాడు. సెకండ్ రోలో ఫస్ట్ కాలం అంటే 2. కానీ అందుకనే ఇది స్టార్ పెట్టి ఉంది చూడండి ఇక్కడ చిన్నగా. సో ఇదే కదా ఇది వచ్చింది. దీనికి మనం ఒక ఏమంటే ఒక డ్రాయింగ్ అనేది వేయాలి. అంటే క్లోజ్డ్ పాత్ లూప్ అంటారు దాన్ని, క్లోజ్ పాత్ ఆర్ లూప్ అంటారు. అదేంటంటే దీనికి రూల్స్ ఉన్నాయి. రూల్స్ ఏంటి అంటే ఇదే కదా మనకు వచ్చింది, ఇదే కదా మాక్సిమం పాత్ వచ్చింది, మనకి మాక్సిమం పెనాల్టీ వచ్చింది. సో దీనికి ఏంటంటే రైట్ యాంగిల్ టర్న్ అంటారు. అంటే మనం మామూలుగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం, గుర్తుందా? 90 degrees తీసుకుంటాం. ఇలా ఒక ట్రయాంగిల్ లో ఇలా తీసుకుంటాం కదా, రైట్ యాంగిల్ అంటే స్ట్రైట్ గా ఉంటుంది, 90 degrees ఉన్నట్టు. అలా 2 రైట్ యాంగిల్ టర్న్స్ తీసుకోవాలి. అందుకనే రైట్ యాంగిల్ టర్న్స్ అన్నారు. రైట్ యాంగిల్ అంటేనే స్ట్రైట్ గా ఇలా ఉంటుంది. ఆ రైట్ యాంగిల్ టర్న్స్ తీసుకున్నప్పుడు మనకి ఎప్పుడు కూడా ఏంటంటే పార్ట్స్ ఇలా ఇదిగోండి, ఇక్కడ రైట్ యాంగిల్ టర్న్స్ అనేవి తీసుకున్నప్పుడు ఎంటీ సెల్స్ అనేవి ఉండకూడదు, ఎలకేటెడ్ సెల్సే ఉండాలి. ఎలకేటెడ్ సెల్స్ అంటే ఏంటి? ఏదైతే ఇప్పుడు చూసారా ఇక్కడ ఒక నెంబర్ ఎలకేట్ అయిందా, ఇప్పుడు నేను ఇక్కడ రైట్ యాంగిల్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ అన్ఎలకేటెడ్ సెల్ అనేది వచ్చేస్తుంది. సో ఇది తప్పు అనమాట. ఎప్పుడు కూడా ఇలా తీసుకుంటే ఈ 2 sides కూడా ఎక్కడికి వెళ్తున్నాయో అక్కడ ఎలకేటెడ్ సెల్స్ అనేవి ఉండాలన్నమాట. ఈ బాక్స్ మనకి ఇక్కడ ఎక్కడైతే ఇది జాయిన్ అవుతుందో ఆ రైట్ యాంగిల్ దగ్గర మనకి ఎలకేటెడ్ సెల్స్ అనేవి ఉండాలి. అందుకని మనం ఏం చేసాము అంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఎలకేటెడ్ సెల్స్ ఉండేటట్టుగా పైకి తీసుకున్నాను ఈ బాక్స్ ని. ఇక్కడ 2 నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ ఒక రైట్ యాంగిల్, ఇక్కడ ఒక రైట్ యాంగిల్ తీసుకున్నాను. ఇక్కడ ఉంది కదా జాయిన్ అయ్యేది ఇక్కడే కదా. సో ఇక్కడ ఈ రెండిట్లకి కూడా రైట్ యాంగిల్ కి చూడండి, ఇక్కడ ఎలకేటెడ్ కి ఈ రెండిట్లకి కూడా పెనాల్టీ అనేది ఉంది, అవునా? మరి ఇక్కడ ఏంటి మ్యామ్ అంటే చూడండి, ఇక్కడ నుంచి కదా స్టార్ట్ అయింది, ఇది ఇది ఈ రెండిటికి కూడా పెనాల్టీ ఉన్నట్టే కదా. సో రైట్ యాంగిల్ టర్న్ దగ్గర మనకి పెనాల్టీస్ అనేవి ఉండాలన్నమాట. ఓకేనా, ఇదిగోండి రైట్ యాంగిల్ టర్న్స్ ఇటువైపు కదా అవుతుంది, ఇటువైపు తీసుకుంటే ఇలా అయింది ఇందాక. ఇప్పుడు ఇటు కదా రైట్ యాంగిల్స్ అవుతాయి, ఈ 2 కదా ఇలా పైకి తీసుకుంటే. సో ఆ రెండిట్ల దగ్గర పెనాల్టీస్ అనేవి ఉన్నాయి. సో పెనాల్టీస్ ఉన్నాయి కాబట్టి రైట్. ఓకే, పెనాల్టీస్ ఉన్నప్పుడు మనం ఇంకా పెనాల్టీ వచ్చేసింది. ఇక్కడ ఒక లూప్ హోల్ అంటే ఒక డ్రాయింగ్ బాక్స్ లాగా వేసుకున్న తర్వాత పెనాల్టీస్ ఉన్నాయి. వాళ్ళు చెప్పిన రూల్ అనేది మనం కన్సిడర్ చేసాం, ఫస్ట్ రూల్. అలాగే assign alternative plus minus sign to all the cells with the right angle turn in the loop. ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి, మనం ఏదైతే మనకి సెల్ తీసుకున్నామో మాక్సిమం పెనాల్టీ వచ్చిన సెల్ ఉంది కదా, ఇదే కదా బేస్, దీన్నే బేస్ చేసుకుని తీసుకున్నాం కదా, ఇది ఫస్ట్ మనం ఇప్పుడు ప్లస్ సైన్ పెట్టుకోవాలి. ఓకే, దీనికి ఆపోజిట్ గా దీనికి కార్నర్ గా ఉన్నది మైనస్ అవుతుంది, దీనికి ఆపోజిట్ లో కార్నర్ లో ఉన్నది మైనస్ అవుతాయి అనమాట. దీనికి ఆ మైనస్ కి ఆపోజిట్ ఏముంది, ఇక్కడ ప్లస్ అవుతుంది. అదే అయింది చూడండి, ఇక్కడ ప్లస్ కనుక తీసుకుంటే దీని ఆపోజిట్ ఏమో మైనస్ అయింది, మళ్ళీ దీని ఆపోజిట్ మైనస్ అయింది. ఎప్పుడైతే ఇది మైనస్ అయిందో దీని ఆపోజిట్ ప్లస్ అవ్వాలి. సో అలా సైన్స్ అనేవి మనం సైన్స్ అనేవి తీసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే కన్సిడర్ ద సెల్స్ విత్ ఏ నెగిటివ్ సైన్. ఇప్పుడు మనం నెగిటివ్ సైన్స్ ఉన్న సెల్స్ ని తీసుకోవాలి. ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంది, ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంది, 200, 250. కంపేర్ ద అలొకేటెడ్ వాల్యూస్. దీని వాల్యూస్ ఏంటి, దీని అలొకేటెడ్ వాల్యూస్ ఏంటి, 200, 250. ఇందులో ఏది మినిమమో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో ఏది మినిమము, 200 అనేది మినిమం. సో దాన్ని సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నౌ సబ్ట్రాక్ట్ 200 ఫ్రమ్ ద సెల్స్ విత్ ద మైనస్ సైన్. ఏదైతే మైనస్ సైన్ ఉందో దాని నుంచి మనం ఆ 200 అనేది మనం తీసేయాలంట. అలాగే
అండ్ యాడ్ 200 టు ద సెల్స్ విత్ ద ప్లస్ సైన్. ప్లస్ సైన్ ఉన్న వాళ్ళకేమో ఆ 200 యాడ్ చేయండి, మైనస్ సైన్ ఉన్న వాళ్ళకేమో 200 మైనస్ చేయండి అన్నాడు. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఈ 250 కాస్త 200 అయిపోతుంది. సారీ 250 కాస్త 50 అయిపోద్ది, 200 మైనస్ చేస్తాం కాబట్టి. ఇక్కడేమో 200 యాడ్ చేయకపోతే ఇక్కడేమో ఇక్కడ ఏమవుతుంది 250 అయిపోతుంది, ఇక్కడేమో మళ్ళీ 200 అయిపోతుంది. అవునా, అదే అవుతుంది చూడండి. ఎందుకని ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, ప్లస్ సింబల్ ఉందంటే ఆ 200 యాడ్ చేసేయాలి. ప్లస్ అంటేనే యాడ్, సో ఆ మినిమం వాల్యూని యాడ్ చేసేయండి. ఇక్కడ ఏం లేదు కాబట్టి 200 యాడ్ అయిపోద్ది ఆటోమేటిక్ గా. ఇక్కడ ఏమవుతుంది 250 ఉంది, ఇక్కడ చూడండి 250 ఉంది కాబట్టి మైనస్ సైన్ ఉంది, మైనస్ సైన్ ఉంది కాబట్టి ఆ 200 మనం మైనస్ చేసేస్తే 50 అలొకేట్ చేసేసినట్టు 50 అవుతుంది. అవునా, అమౌంట్ కాస్త 50 అయిపోద్ది, 50 అలొకేటెడ్ వాల్యూ అయిపోద్ది. ఇక్కడ ఏమైంది, ఇక్కడ ప్లస్ వాల్యూ, ప్లస్ కాబట్టి ఇక్కడ మనం యాడ్ చేయాలి, ఆ 200 యాడ్ చేసాం, అందుకని ఇది 250 అయిపోయింది. సో ఈ బాక్స్ అయిపోయింది మనకి. ఈ 200 అంటే మైనస్ కాబట్టి 200 500 ఇది క్యాన్సిల్ అయిపోద్ది. సో ఇలా అయింది. సో డ్రా ఏ న్యూ ఇటరేషన్ అంటే ఒక కొత్త డయాగ్రామ్ అనేది మనం ఫాలో చేశాక సేమ్ మనం యూవి వాల్యూస్ మనీ దీనికి కూడా కనుక్కుంటాం అనమాట. యూవి వాల్యూస్ కనుక్కుందాం ఇప్పుడు దీనికి. ఇక్కడ సేమ్ నేను ఇక్కడ U1 0 తీసుకున్నాను. 0 తీసుకున్నప్పుడు ఇక్కడ నాకు అలొకేటెడ్ వాల్యూ ఉందే అక్కడ మాత్రమే కదా మనం ఫస్ట్ కనుక్కుంటాము. అలొకేటెడ్ వాల్యూస్ కే కదా మనం V1 V2 V3 ఇక్కడ అలొకేటెడ్ వాల్యూ ఏముంది 1. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, U1 ప్లస్ దీనికి ఎంత V2 ఈజ్ ఈక్వల్ టు సెల్ వాల్యూ ఎంత 1. సో U1 వాల్యూ 0, నేను ఏదో దాంట్లో 0 తీసుకోవచ్చు, నేను చెప్పాను కదా ఇందాక అదే ప్రొసీజర్. ప్లస్ V2 ఈజ్ ఈక్వల్ టు 1. సో V2 ఆటోమేటిక్ గా ఏమవుతుంది 1. సో V2 వాల్యూ వచ్చేసి నెక్స్ట్ ది మళ్ళీ అలొకేటెడ్ వాల్యూ ఇక్కడ చూడండి U2 మనకు తెలియదు. U2 ప్లస్ ఇక్కడ V1 ఈజ్ ఈక్వల్ టు చెక్ ద టోటల్ నెంబర్ ఆఫ్ అలొకేటెడ్ సెల్స్ m ప్లస్ n మైనస్ 1. ఇక్కడ మర్చిపోయానండి ఈ స్టెప్. ఇక్కడ m ప్లస్ n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 6 అని వచ్చింది చూడండి. అలా వచ్చిందా లేదో మళ్ళీ చెక్ చేసుకోవాలి అంతే కదా. ఇక్కడ సేమ్ 3 rows 4 columns ఉన్నాయి. సో 3 ప్లస్ 4 మైనస్ 1 6, ఇక్కడ కూడా 6 నెంబర్స్ రావాలి. 1 2 3 4 5 6 వచ్చాయిగా, సో ప్రాబ్లం లేదు. సో అలా మనం V వాల్యూ U వాల్యూ మళ్ళీ సేమ్ గా కనుక్కుంటామండి. కనుక్కున్న తర్వాత ఇలా వాల్యూస్ వస్తాయి. వాల్యూస్ వచ్చాక మళ్ళీ సేమ్ పెనాల్టీస్ వేస్తాం మనం. ఓకేనా, అన్అలొకేటెడ్ సెల్స్ యూజింగ్ ద ఫార్ములా. మళ్ళీ అన్అలొకేటెడ్ సెల్స్ కి సేమ్ ఫార్ములా యూజ్ చేసి మనం అదే U ప్లస్ V మైనస్ C ఈజ్ ఈక్వల్ టు అది వేసాం కదా, ఆ ఫార్ములా యూజ్ చేసి పెనాల్టీస్ అన్ని కనుక్కుంటాం. అన్ని కనుక్కుని మళ్ళీ మనకి ఏ విధంగా వచ్చిందో చూసుకొని పాజిటివ్స్ వచ్చావా నెగిటివ్స్ వచ్చాయి. ఇక్కడ అన్ని నెగిటివ్స్ వచ్చాయి కానీ ఒక పాజిటివ్ వచ్చింది C32. కాబట్టి మళ్ళీ అదే ప్రొసీజర్ చేయాలి మనం. ఇందాక ఎలా చేసాము, మనం సేమ్ ఒక లూప్ తీసుకున్నాం, మాక్సిమం అమౌంట్ ఎక్కడ ఉంది అని చూసుకుంటాం. ఈ మాక్సిమం అనేది మనకి 1, అది C32 లో ఉంది. సో 3rd రో 2nd కాలం లో ఉంది. సో 3 అవుతుంది. ఈ 3 అనేది మనకి లూప్ హోల్ అవుద్ది. ఇక్కడ నుంచి మనం డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుంటే సరిపోయిద్దిగా మనకి టర్న్. సో అలా డ్రా చేసుకుంటాం. మళ్ళీ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇటువైపు కనుక డ్రా చేసామనుకోండి, ఇక్కడ అన్అలొకేటెడ్ సెల్ అనేది లేదు, ఒకటి ఉంది కానీ. సో ఇలా డ్రా చేసుకుంటాం మనం ఇట్లా. ఓకేనా, సో ఇక్కడ అప్పుడు రెండు సైడ్స్ అలొకేటెడ్ సెల్ అవుతుంది. ఇక్కడ మన రైట్ టర్న్ దగ్గర 2 ఇలా డబ్బా వచ్చే చోట, ఇక్కడ రైట్ యాంగిల్స్ ఫామ్ అయ్యే చోట రెండిట్లకి అలొకేటెడ్ సెల్స్ రావాలి. వచ్చాయా, అలా వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. ఓకే, అలా వచ్చాయి ఇక్కడ. సో అదే మళ్ళీ ఫాలో అయిపోయి మనం సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతాము. లాస్ట్ వచ్చే వరకు మనం ఇలా నెగిటివ్ నెంబర్స్ వచ్చే వరకు మనం ట్రై చేసుకోవాలన్నమాట. ఇలా అన్ని నెగిటివ్ నెంబర్స్ వచ్చేసాక అప్పుడు ఏం చేయాలంటే ఆల్ పెనాల్టీస్ ఆర్ నెగిటివ్ వాల్యూ, సో ఆప్టిమమ్ మనం రీచ్ అయ్యాం.
సో ఇప్పుడు దాని యొక్క సెల్స్ యొక్క వాల్యూ మల్టిప్లై సేమ్ అలా చేసాం అలాగే 1 into 250 ప్లస్ 2 into 200 ప్లస్ అంటే ఆ సెల్ వాల్యూస్ అనేవి మల్టిప్లై చేసి సేమ్ ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కనుక్కుంటాం. ఇప్పుడు 2450 అయింది. ఇక్కడ చూసారా ఇందాక 3870 ఎంత వచ్చింది, ఇప్పుడు మినిమం అయిపోయింది మనకి. అంటే మినిమం మనకి వచ్చేది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఏంటి అంటే మనకి 2450 పెట్టాల్సి వస్తుంది. అది మినిమం ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అన్నమాట. ఇది ఇక్కడతో మనకి ట్రాన్స్పోర్టేషన్